శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. Hello, hi everyone. I think I have spoken about the film so many times, I'm running out of words. um, this is my first Sankranti release in Hyderabad. I did not know Sankranti was a huge festival here, but learning a lot. I love the sweet that I had. Putreglu in Atreyapuram. I loved it. And I will definitely visit that place once again. Uh, Thank you so much, Sai Garu, for giving me this chance. Sorry. For giving me this chance. I will always remember you as a director because he had a lot of fun with us on the set. And as you can see, the song that we all saw, it was a lot of fun to shoot this film. Thank you, Sharva Garu, as well. He was very, very charming and sweet to work with. Samyukta ma'am as well. She's a sweetheart. Uh, Naresh Garu, thank you so much for working with me, sir. You look dashing as always. He's the actual star. um, I had so much fun, and I met so many nice people here who made me feel like I was a part of their family. Whenever I'm here in the Telugu film industry, I never feel like I'm out of place. Like I always belonged here. Thank you so much once again. Thank you, Anil Garu, for giving me this chance. He told me we did our first film together, Agent, and during that he mentioned during the release event that you wait and you will have one more chance to work with us, and he kept his word, and today I'm here. Um, Thank you, Kishore Garu, as well. Uh, the music of this film I especially like a lot because I feel it's very unique, something that we have not heard before. Otherwise, usually the music in today's time is quite repetitive. I really like the song that we released, by the way. I loved it. And please watch our film this Sankranti. We need your love and we need your support, and I will personally wait for your response after you see my performance. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ మీకు మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ మ్యాచ్ అవుతున్నట్టున్నారు. కాదు, అది గ్రీన్. ఓకే నాకు. యా, టెలిపతి. థ్యాంక్ యూ సో మచ్, సాక్షి, అండ్ విష్ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ సంయుక్త టు స్పీక్. రా, అంతేనా? ఓకే. మేము డైరెక్టర్ గారిని కొంచెం లేట్గా ఇద్దాం అనుకున్నాం మైక్, బట్ ఎస్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. యా, ఫస్ట్లీ నేను యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ పిల్లర్స్ అండ్ బిహైండ్ ద టీమ్ వాళ్ళ గురించి మాట్లాడాలి. మెయిన్లీ మై రైటర్స్ భాను అండ్ నందు. చాలా చాలా బాగా, అంటే సామాజిక కూడా వాళ్ళే సేమ్ టీమ్. సో అది ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో ఇది కూడా అదే రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుందని. ఇందులో కూడా చాలా మంచి, మీరు ట్రైలర్ చూశారు అండ్ టీజర్ చూశారు. సో చాలా మంచి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పండక్కి ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి చూసే ఫిలిం ఇది. అండ్ ద హోల్ డైరెక్షన్ టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. హరి, సీను, లోకేష్, ఎవ్రీవన్. అండ్ మా సాయి గారు కో డైరెక్టర్, అండ్ మై ప్రొడక్షన్ టీమ్ సుధాకర్ గారు, వర్మ, అంజిరెడ్డి గారు, ఎవ్రీవన్. సో దెన్ కమింగ్ టు మై డిఓపీస్, జ్ఞాన్ శేఖర్ గారు ఒక షెడ్యూల్ చేశారు. తర్వాత యువరాజ్ కేమిన్, అండ్ యువరాజ్ డిడ్ అ వెరీ వండర్ఫుల్ జాబ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్. ఇప్పుడు లాస్ట్లో ఇంకో సాంగ్ చూశారు. అన్ని పాటలు చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ విశాల్ గారు. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, బిలీవింగ్ ఇన్ మీ వన్స్ అగైన్. అనిల్ గారు యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి కంటే హీజ్ లైక్ ఎ ఫ్రెండ్ అనమాట. ఇంకా అంటే 5 years జర్నీలో ఇంకా మేము చాలా, ఇందాక డైలాగ్ చెప్పినట్టు ఇష్యూ ఉన్న చోట లవ్ ఉండదు, అలా మాకు ఇష్యూస్ ఉన్నాయి. సో లవ్ ఎక్కువ ఉంది మాకు. అంటే ఇష్యూస్ అంటే ఏదో అనుకోకండి, కంటెంట్ మీద అంతే. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్ ఎవ్రీవన్, సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్, అందరూ దే డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కొలాబరేషన్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. ఇరక్ కొట్టేశారు. కాకపోతే నరేష్ గారితో నేను మన ఇంటర్వ్యూలో చెప్పే ఒక కంప్లైంట్ ఉంటుంది. కామెడీ సీన్ చేసేటప్పుడు సడన్గా నవ్వేస్తుంటారు ఆయన మధ్యలో, దానివల్ల టేకులు పెరుగుతుంటాయి అంతే తప్ప. బట్ ఇట్స్ వెరీ ఫన్ టు వర్క్ విత్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొన్న యాక్చువల్గా పాపం డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ చలికి బాగా థ్రోట్ ఇదంతా వాయిస్ రాకపోయినా మనకి డెడ్ లైన్ ఉండేసరికి ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అసలు ట్యాబ్లెట్స్ వేసుకొని, హాల్స్ వేసుకొని చాలా ఇబ్బంది. థ్యాంక్ యూ సార్, కొంచెం ఇబ్బంది పెట్టా. ఈసారి నుంచి ఇంకొంచెం ప్లాన్ చేద్దాం. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్
సాక్షి అండ్ సంయుక్త గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్లీ శర్వ గారు, వర్కింగ్ విత్ శర్వ గారు చాలా చాలా హిలేరియస్గా ఉండింది. మీరు ఇందాక మేకింగ్ వీడియో అవి చూస్తే అర్థమవుతుంది. ఏ రోజు షూట్ చేస్తున్నట్టు లేదు. ఇట్స్ లైక్ ఫన్ బికాజ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫిలిం. అందరం నవ్వుకుంటూ ఆ సీన్ పేపర్ నవ్వుతూ అండ్ కంటెంట్ చూసుకొని నవ్వుకుంటూ నరేష్ గారు, సుదర్శన్ గారు ఇట్లా అందరితో ఈజీ ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫిలిం. అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో వెళ్ళండి. అండ్ అనిల్ గారు చెప్పినట్టు ఇది సంక్రాంతి కానుకగా ఎంఆర్పి ధరలకే. సో ఇట్ విల్ బి వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్తో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అని ఇట్స్ అవర్ గ్యారంటీ. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సమాజ వర్గమనతో ఎలా అయితే మీరు సౌండ్ క్రియేట్ చేశారో, సక్సెస్ సౌండ్, దీంతో ఇంకా వరల్డ్ అంతా క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ గట్టిగా నమ్ముతున్నాం కూడా క్రియేట్ చేస్తుందని. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సంయుక్త, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటిగా కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు. హ్యూజ్ బస్ అనమాట. నిన్న ఎస్టర్డే వెన్ వి వర్ ఇన్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ మధ్యలోనే ఐ వాజ్ యాక్చువల్లీ చెకింగ్ ఎక్స్ యాప్ టు నో, బికాజ్ నాకు ఆ మూవీ ట్రైలర్ చాలా నచ్చినాయి. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, creating all the best and very happy as a fan. And of course it's like చాలా మూవీస్ ఉన్నాయి. ఐ మీన్ అంటే సంక్రాంతి టైంలో ఫ్రమ్ దాట్ ఆర్ మూవీ ఇవన్నీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫన్. సో యునో దట్ ఐ థింక్ దట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం సెట్ ద మూడ్. ఇంకా యునో దట్ మూడ్ ఇస్ సెట్ ఫర్ సంక్రాంతి. అండ్ మనం ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు అన్ని ఈవెంట్స్కి ఈ ఇంటర్వ్యూ ముందు మన డైరెక్టర్ గారు కాల్ చేసి మెసేజ్ చేసి నా గురించి బాగా చెప్పండి, నా గురించి మూవీ గట్టిగా చెప్పండి, కానీ మన గురించి మీరు ఏమంటే వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హీరోయిన్స్. అదేంటిది? చాలా తప్పు. అది మై బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఇష్యూస్ ఉన్న చోటే లవ్ ఉంటుంది. మీకు ఇష్యూ ఉంది, ఆయన లవ్. ఓకే, దెన్ ఐ విల్ సే ఇట్ వాజ్ ఓకే టు వర్క్ విత్ యూ. Okay. It was fun working with you. And the movie is so much fun. Family entertainer. అందరూ సంక్రాంతి పండగకి అందరూ ఫ్యామిలీతో పాటు మూవీ థియేటర్కి వెళ్ళి నవ్వండి. దాట్ ఐ థింక్ మన డైరెక్టర్ గారు అండ్ నందు అండ్ భాను ముగ్గురు ఒక కాంబో. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ కాల్స్, ఐ హ్యావ్ సీన్ యూ కాల్ మోర్ భాను. అదెందుకో మోర్ భాను ఆ డైలాగ్స్ మధ్యలో ఎవరైనా ఏమైనా చెప్తే అది డిస్కస్ చేయకుండా హీ విల్ నాట్ అప్రూవ్ అనమాట. సో దాట్ టీమ్ వర్క్ ఇస్ దేర్. అది ఆ టీం గురించి మన సెట్లో మాత్రం కాదు, వేరే సెట్లో వెళ్ళేప్పుడు కూడా చాలామంది అడిగారనమాట. సో దట్ వాళ్ళ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. మోస్ట్లీ కామెడీ మూవీ ఆర్ కామెడీ సీన్స్ ఉంటే సీన్స్ ఇచ్చి మీరు ఇంప్రవైజ్ చేసుకోండి అని దే విల్ టెల్ యూజువలీ దే విల్ టెల్ ది యాక్టర్స్. కానీ మన సెట్కి వస్తే దట్ సీన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్, ఆ డైలాగ్ చెప్తేనే దట్ ద టైమింగ్ అండ్ కామెడీ ఈజ్ వర్కింగ్ అవుట్ అని ఒక యాక్టర్ చెప్పారు. అని నేను చెప్పలేదు, బికాస్ మీరు మన గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఇంకా ఒప్పుకోవడం లేదు. సో having fun. Adi trailer release tarvata that you know the buzz around the film completely changed. Daniki mundu I had a little tension because anta pedda movies ostundi, andaru baga promote chestunnaru. And nenu producer gariki adite, I don't know how much I can say this, but I'll say he is like, enta promote chesina we cannot compete with them. Okay. So ikkada point entante all the Telugu movies releasing for Sankranti, వాళ్ళు డిస్కస్ చేసేప్పుడు క్లబ్ చెప్పకూడదా? ఓకే, ఎలాగో చెప్పేశారు. యా. సో ఎనీవే దే విల్ పుట్ ఇట్ టుగెదర్, సంక్రాంతి రిలీజెస్ అని చెప్పి దే విల్ పుట్ ఆల్ ద నేమ్స్ టుగెదర్. సో అలాగే అందరికీ తెలిసిపోద్ది దట్ అవర్ మూవీ ఈజ్ రిలీజింగ్. పాయింట్ నెంబర్ 2, కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. ట్రైలర్ వదిలేస్తే పీపుల్ విల్ అండర్స్టాండ్ మూవీ ఏంటి, మూవీలో పంచ్ డైలాగ్స్ ఏంటి. అదేంటో యాక్చువల్లీ ఐ లవ్ దట్ బీటెక్ డైలాగ్. నేను బీటెక్ చదవలేదు, వెరీ గుడ్ ఫర్ మీ,
అదృష్టం, మా అదృష్టం. బట్ నాకు తెలిసి ఫస్ట్ మలయాళం మూవీలో నేను చేసేప్పుడు నాకు గుర్తుంది యాక్టర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్‌ల వరకు అందరూ బీటెక్ ఇంజినీర్స్. అదెందుకు చదివారని నేను మొన్న ఓకే. మా మేనేజర్ కూడా బీటెకే. ఎందుకు చదివారనంటే అది బీటెక్‌లో మనం ఏం చదవలేదు. కానీ ఆ టైంలో లైఫ్‌లో ఏం చెయ్యాలో అని ఆలోచించడానికి టైం దొరికిందంట. 4 ఇయర్స్. సో ఓహ్! ఇలా కూడా అంటున్నారా యాహ్! ఇవాళ రేపు? ఇలా ఆ మార్చారా? 4 ఇయర్స్ కూర్చొని ఆలోచించారంట లైఫ్‌లో ఏం చేయాలో. సో, ఐ రియలైజ్ థట్ అట్లాంటి డైలాగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ది ఆడియన్స్. సో, అలాగే మూవీ ఎంజాయ్ చేయండి. ఐయామ్ సో హ్యాపీ. ఐ హావ్ వెరీ, వెరీ గుడ్ ఫాండ్ మెమరీస్ వర్కింగ్ ఇన్ దట్ సెట్. 'దర్శనమే' సాంగ్‌లో ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వీడియో రిలీజ్ ఆన్ స్క్రీన్. నేను చెప్తా. మీరు నా గురించి ఏం చెప్పలేదు గదా! నేను పగ పట్టేసినట్టున్నారు ఆవిడ. ఆ విజువల్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఆ విజువల్స్ కూడా అది ఆ సాంగ్ ఈస్ వెరీ రొమాంటిక్. బట్ ఆన్ స్క్రీన్ అది కూడా ఒక ఫన్ మూడ్‌లో హీ క్రియేటెడ్ మొంటాజ్. నేను చెప్తా, మొత్తం చెప్తాను. క్లైమాక్స్ చెప్తాను, ఇంట్రో చెప్తాను. ఓహ్! ఇప్పటి వరకు చిరు లీక్సే తెలుసు. ఇప్పుడు సంయుక్త లీక్స్ ఆల్సో. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ దట్ సీన్ డబ్బింగ్‌లో చూసా. ఐ కుడెంట్ స్టాప్ లాఫింగ్. యుల్ అండర్‌స్టాండ్. అది స్క్రీన్ మీద చూస్తే యుల్ అండర్‌స్టాండ్. ఆ టైమింగ్, ఆ ఎక్స్‌ప్రెషన్ దట్ సీన్. ఏం జరుగుతుంది? అంటే సీన్ కొంచెం ఓకే. అది మన సారీ దట్ సీన్ కొంచెం సీరియస్. అంటే అంత సీరియస్ కాదు. కానీ ఒక ఆ మూడ్‌లో జరుగుతుంది. ఒక టైమింగ్‌కి సార్ వచ్చి ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. దట్ సీన్ ఓన్లీ చేంజ్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎక్స్‌ప్రెషన్. సో లైక్ దట్ అవర్ మూవీ ఈస్ ప్యాక్డ్ విత్ ఆల్ దోస్ మొమెంట్స్ టైమింగ్ ఫ్రమ్ దిస్ లాట్ ఆఫ్ యాక్టర్స్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా రాసండి. 14th వరకు 14 మూవీ చూసిన తర్వాత కూడా మంచి రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్ చెప్పండి ఒకసారి ప్లీజ్. ఈ సంక్రాంతికి ఇలా చెప్పాలా? ఎలా అయినా పర్లేదు. ఈ సంక్రాంతికి మీరు చూపించండి. నాకు వస్తాయి కదా, నేను యాక్టర్ అయ్యేదానా? ఓకే. అంత ఈ సంక్రాంతికి మీరు బాడీ లాంగ్వేజ్ చూపించండి. లేదు, ఓన్లీ సరే ఓకే. వాయిస్ లాంగ్వేజ్ మాత్రమే. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్ ఎంఆర్పి ధరలకే టికెట్లు. ఎంఆర్పి ధరలకే టికెట్లు. మా టికెట్లు. నారీ నారీ నడుమ మురారి టికెట్లు. నారీ నారీ నడుము మురారి టికెట్లు. ఇక చాలు, ఇంతటితో ఈ కార్యక్రమం నెక్స్ట్ ముద్ర. థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇందాక అన్నారు కదా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే చేంజ్ అయిపోయింది వాతావరణం అంతా అని. సో అమేజింగ్ యాక్టర్, ఎన్నో పాత్రల్లో మనం కలుసుకుంటాం, కానీ ఆయన టైమింగ్ మాత్రం క్రేజీ ఉంటుంది సార్. వేదిక మీద నేను మీ మూన్ వాక్ మిస్ అయ్యాను సార్ ఇవాళ. అదే నెక్స్ట్ సినిమా ఓకే సార్. Anyway, to the two beautiful women on the stage with సార్ నేను mind-blowing. సార్ 3 సార్ నేను Sorry, not- sorry. You're a girl. How can I call you woman? ఓకే సార్ చాలు ఇక Yeah. ఎనఫ్. నో Nari, డిన్నర్ nari, మమ్మీ. nadu, murari. Nari, nadu, murari. Okay. Anyway, to all the beautiful women on the stage and the two beautiful women in the screen, on the screen rather, antena, with two unique roles, very beautiful roles. Hearty congratulations first to both of you. Really lovely roles andi rendu kuda, very contradicting, really enjoy chesina roles. Dubbing cheppinappudu full ga chusanu, amazing. Then Anil Sunkar garu అజాత శత్రువు అండి. నిజంగా సామాజిక వర్గమన అందరినీ ఒకటి చేర్చింది సాయిరామ్ అభిరాజు. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామండి, మొత్తం టీం వస్తున్నాం. శర్వా ఈసారి హీరోగా యాడ్ అయ్యాడు. ఇట్స్ గోయింగ్ టు, నేను తర్వాత చెప్తాను అది ఏంటనేది. రియల్లీ పేరునండి. నిజంగా సేమ్ ప్రొడక్షన్ టీం నుంచి
సామజవరం గమన తర్వాత సంక్రాంతి సినిమా అంటే ప్రతి చిరంజీవి గారు నిజంగా పెద్ద మనసుతో చెప్పారు. ప్రతి సినిమా సంక్రాంతికి బాగా ఆడాలని. నేను కొంచెం స్వార్థంగా చెప్తాను. అన్ని సినిమాల్లో కల్లా మాది బాగా ఆడాలి. అన్నీ బాగా ఆడాలి, అందులో మాది బాగా ఆడాలి. ఎవరికైనా ముందు స్వార్థం ముఖ్యం కొంచెం. కాబట్టి నిజంగా అండి రియలీ ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడాలి. మాకు అది ఆడుతుందని నమ్మకం. మరొక్కసారి ఈ యొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక హిట్ మనం చూస్తాం. ఖచ్చితంగా అది దాని గురించి ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడదామండి. సో అనిల్ శంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ అ జెమ్ అండ్ ఫన్ ఫిల్డ్ బాంబ్ దిస్ సంక్రాంతి అండి. దెన్ శర్వా గురించి చెప్పాలండి. మేము శతమానం భవతి నుంచి మొదలెట్టామండి సంక్రాంతికి. నిజంగా ప్రతి రోల్ కూడా డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేస్తూ ఈ సినిమాలో ఒక కొత్త శర్వాని చూస్తారండి. అంతవరకు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. ఒక కొత్త ఫన్, ఒక కొత్త యాంగిల్, కొత్త టైమింగ్తో శర్వాని చూస్తారు. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ డైరెక్టర్ అండి. సామజవర గమన నిజంగా ఫ్యామిలీస్ని మళ్ళీ సినిమాలకి తీసుకొచ్చిన సినిమా సామజవర గమన అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఈ సంక్రాంతి మొదలెట్టి నెక్స్ట్ సంక్రాంతి వరకు గురించి కూడా మాట్లాడబోయే సినిమా ఈ సినిమా అండి. 100% నేను చెప్తున్నానండి. నేను ఆయన నా మీద కంప్లైంట్ చెప్పాడు, నవ్వుతూ ఉన్నా అంటే ఇలాంటి డైలాగులు రాస్తే నవ్వుకుంటానండి, ఇలాంటి సీన్లు చేస్తుంటే. నేను జనరల్గా సెట్లో కొంచెం సీరియస్గానే ఉంటానండి. ఈయన సినిమాలకి నాకు ఆగదు. ఎందుకంటే ఒక ఫ్లో, ఒక మెషిన్ కనిపించినట్టు డైలాగ్స్ వస్తుంటాయి. ఈ సినిమా కూడా అంతే. ప్రతి సీన్ ఇస్ ఫన్ అండి. శర్వా కానీ యూ టేక్ ఆల్ ది ఫ్రమ్ ద హీరో టు సత్య టు వెన్నెల కిషోర్ టు సునీల్, ప్రతి క్యారెక్టర్ నుంచి లోడెడ్ గన్ అండి ఇది. ఇట్స్ ఎ లోడెడ్ గన్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి సినిమా ఇది ఖచ్చితంగా. వీఆర్ గోయింగ్ టు వాచ్. దీనికి ఒకటి విషయం అంటే నేను ఏదో చెప్తా అనుకోవద్దండి, బజ్ విచిత్రంగా స్టార్ట్ అయిందండి దీనికి. అఫ్కోర్స్ టీజర్ డెఫినెట్గా క్యాచ్ అయింది, గ్లిమ్స్ క్యాచ్ అయింది. ఓవరాల్ నారీ నారీ నడుమ మురారి అనేది ఒక టైటిలా, మరి దాని మ్యాజిక్ ఈ టీమా, దెర్ ఇస్ సమ్ బజ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అండి. ఐఎమ్ రియలీ, అంటే ఆంధ్రప్రదేశ్ మీనింగ్ తెలుగు స్టేట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్. మంచి బజ్ స్టార్ట్ అయిందండి. వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్ ఫర్ 14th 5:49. నిజంగా ఇట్స్ అ సెలబ్రేషన్ టైం అండి. కొబ్బరికాయ కొట్టి షాంపెయిన్ ఓపెన్ చేసి అదే కొబ్బరికాయ, మనం ముందు ఇండియన్స్ కాబట్టి కొబ్బరికాయ కొడతాం, తర్వాత మనం కొంచెం ఇంటర్నేషనల్ ఆలోచిస్తాం కాబట్టి షాంపెయిన్ ఓపెన్ చేస్తాం. కాబట్టి అలా ఓపెన్ చేయాలనేది నా కోరిక అండి. కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. ఇక మిగతా నా వరకు వస్తేనండి, నిజంగా అండి నేను చెప్తున్నా, సామాజవర గమన నిజంగా నరేష్ వర్షన్ 20 చూశారని అక్కడి నుంచి 20 స్టార్ట్ అయిందండి. నారీ నారీ నడుము మురారి నరేష్ వర్షన్ 30 కాకపోతే నేను సినిమాలు మానేసుకుంటాను, ఇవన్నీ చెప్పను. ఖచ్చితంగా ఇంకెక్కువ సినిమాలు చేస్తామండి. ఛాలెంజ్లు మీడియాతో జనాలతో పెట్టుకోను. కాబట్టి అందరూ అవుతుంది. ఖచ్చితంగా వర్షన్ 30 అని మీడియా వచ్చి నాకు చెప్తారండి. డెఫినెట్గా తర్వాత ప్రజలు చెప్తారు. వన్ ఆఫ్ మై బెస్ట్ రోల్స్ కాదండి, ది బెస్ట్ రోల్ అనుకుంటాను నేను ఇంతవరకు చేసిన దాంట్లో. నేను సామజవర గమనకు చెప్పాను ప్రీ రిలీజ్లోనే, ఇది గన్ షాట్ హిట్ అని. మళ్ళీ కేరాంప్కి చెప్పాను, దాని మీద కొంత కాంట్రాక్టరీ కూడా వచ్చింది, హిట్ అయింది. మళ్ళీ 3వ చెప్తున్నానండి, సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి గన్ షాట్ హిట్ అండి. ఎంత పెద్ద హిట్టో ప్రజలకి, మీడియాకి, దేవుళ్ళకి, మీ రివ్యూస్కి అన్నిటికీ వదిలిపెడదాం. ఈ ఒక్క సినిమా అండి, సంక్రాంతి సినిమా ఎందుకంటున్నానంటే, మీరు థియేటర్లోకి వచ్చిన దగ్గర నుంచి సంక్రాంతి ఫన్ ఫెస్టివల్ అండి. లాస్ట్ మీరు బయటికి లేచి రోలింగ్ టైటిల్స్ వరకు కూడా నవ్వపోతే నన్ను అడగండి. నేను ఎక్కడ ఉంటానో అందరికీ తెలుసు. కాబట్టి మీరు
మీరు వచ్చి అడగొచ్చు. కాబట్టి ఖచ్చితంగా నాకు గన్ షాట్ నమ్మకం అండి. ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫన్ సినిమా ఎంజాయ్ చేస్తారని. దాంట్లో స్పెషల్ ఏంటంటే ఇంకొకటి, ఈ సినిమాలో మేజర్గా ఏంటంటే సాంగ్స్ అండి. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ ట్యూన్లో పెట్టారండి. సో ఎప్పుడు కూడా ఒక ఫన్ ఫిలింలో మ్యూజిక్ మంచిగా యాడ్ అయినప్పుడు ఇటు శ్రీవారికి ప్రేమలేఖ నుంచి మీరు తీసుకోండి, ఆల్వేస్ హిట్ అండి. ఇవన్నీ కంపోనెంట్స్ ఉండి మంచి స్టార్ కాస్ట్తో వీఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్. వీఆర్ నిజంగా దీనికి వస్తున్న బజ్, నిజంగా ఐ నో ద బజ్. నాకు ఎంతమంది ఫోన్లు వస్తున్నాయి, చాలామంది చెప్తున్నారు, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. నాకు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనప్పుడు నా పేరుగా జయప్రద గారు యాక్ట్ చేశారు, జయసుధ గారు యాక్ట్ చేశారు. అక్కడి నుంచి ప్రగతి గారు వీళ్ళందరూ కూడా చేస్తూ వచ్చారు. 50s, 60s, 50s, 40s తమన్నా వీళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు నా పేరుగా వచ్చే వాళ్ళందరూ 25, 30 మధ్యన ఉంటున్నారండి. అది ఏమిటో విచిత్రం. వీళ్ళ రాత నాకు తెలీదు. బట్ నాకెవరో అడిగారు, నరేష్ గారు పేరు లేకుండా మీరు ఉన్నారంటే లవ్ బర్డ్కి ఎవరన్నా పేరు లేకుండా చూస్తారండి, మీరు చూడగలుగుతారా? కాబట్టి లవ్ బర్డ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ పేర్. బట్ దీంట్లో అసలు నిజంగా వాట్ సంయుక్త వాజ్ సేయింగ్, నా లైఫ్లో ఏ సినిమా, చాలా సినిమాలు, మంచి సినిమాలు, హిలేరియస్ సినిమాలు చేశానండి. పొట్టపగల సీన్లు నేను చెప్పను, మీరే చూడండి. బట్ రియలీ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సంక్రాంతి అండి. త్వరలో రిలీజ్ చేసుకోబోతున్నాం వరల్డ్ వైడ్. తెలుగు ప్రజలకి మరొకసారి నన్ను నమ్మండి, నేను చెప్తే ప్రమోషన్స్ కోసం అని చెప్పను, నాకు నచ్చితే చెప్తాను. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, బట్ అందుకనే 3 సినిమాల పేర్లు చెప్పాను. నేను అంటే సేఫ్టీ జోన్ చూసుకోవాలి కదా. బట్ అందుకనే 3 సినిమాలు చెప్పాను, సామజవర గమన, కే ర్యాంపు, మళ్ళీ నారీ నారీ నడుము మురారి. ఈ 3 సినిమాలండి. ఖచ్చితంగా ఇది నా బెస్ట్ రోల్ అని కూడా చెప్పచ్చు. దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ వర్షన్ 3.0 ఫర్ మీ. లెట్ అస్ సెలబ్రేట్ సంక్రాంతి విత్ నారీ నారీ నడుమురారి అండి. కేవలం లిక్కరే కాదు, మంచి సినిమాలు కూడా ఎంఆర్పికి వస్తాయి అని మరొక్కసారి మీకు చూసారా ఎంత సెలబ్రేషన్. ఆ ఎంఆర్పిలో ఎంత సౌండ్ ఉంది చూడండి. ఆ ఎంఆర్పి అనే వర్డ్లో ఎన్ని యాడ్ అవుతాయి. సో మినిమం ఏమిటంటే ఎంఆర్పి అంటే మనం మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కాదు, మినిమం రిటైల్ ప్రైస్ అండి. మినిమం రిటైల్ ప్రైస్లో టికెట్స్ వస్తున్నాయి. ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. లెట్ us ఆల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ సంక్రాంతి ఫర్ ద సక్సెస్ మీట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడే చెప్తానండి, ఇదే ప్రసాద్ లాబ్ చెప్తున్నాను. విల్ ఆల్ క్యాచ్ అప్ ఫర్ ద సక్సెస్ మీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనిల్ గారు అండ్ మా డైరెక్టర్ సాయిరామ్ అబ్రాజ్ గారు అండ్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ లవ్లీ ఈవినింగ్ అండి, టు టాక్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఖచ్చితంగా ఎప్పుడైనా వచ్చి మనం సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు ఎప్పుడూ డిసప్పాయింట్ చేయరు, ఆన్ స్క్రీన్ అండ్ ఆన్ స్టేజ్ 2 రకాలుగా. సారీ, Always. ఇందాక ఒకటి మర్చిపోయాను, యాడ్ చేసేయండి దాంట్లో. స్పెషల్ మెన్షన్, స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ విష్ణు గారు. అడగగానే ఒక చిన్న క్యామియో చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ నరేష్ గారు. మనం సక్సెస్ మీట్ రోజు కొబ్బరికాయ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. అది నేను చెప్పదలుచుకోవడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మై 16th year as a producer. Jan 14th, 2010 నమో వెంకటేశ. అండ్ యాదృచ్ఛికంగా కోఇన్సిడెంటల్ Jan 14th, 2026 నారీ నారీ నడుమునారి. సామజవర గమన అనేది ఒక మిరకిల్ అండి. రామ్ నోస్ ఇట్. అంటే కోవిడ్ టైంలో అసలు సినిమా జరుగుతుందా జరగదా, హీరోలు చేంజ్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఏంటంటే క్యాన్సిల్ చేయదలుచుకోలేదు కాబట్టి హీరోల కోసం వెతికి లక్కీగా వి గాట్ ద బెస్ట్ స్టార్ ఫర్ దట్ మూవీ, శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. నా ఒక్క కాల్ చేయగానే రామ్ మీద నా మీద ఉన్న అభిమానంతో చేశారు. అండ్ శ్రీ విష్ణుస్ క్యారెక్టర్ అంటే ఇట్స్ ఎ క్యామియో అండి, ఎక్కువ ఊహించుకోవద్దు. తను ఉన్న టైం అంతా కూడా మీరు నవ్వుతూనే ఉంటారు. అండ్ మోర్ దాన్ ఇప్పుడు డైలాగ్స్ మా వీళ్ళు ట్రయో ఉంది కదా, వీళ్ళు ముగ్గురు రాసిన డైలాగ్స్ కంటే డబ్బింగ్లో ఇంప్రూవైజ్ చేసిన డైలాగ్స్ చాలా బాగున్నాయండి.
శ్రీ విష్ణు ఇంప్రూవైజ్ చేసింది. థ్యాంక్ యూ శ్రీ విష్ణు. నరేష్ గారు కొన్నిసార్లు అండి ఈయన డేట్స్ ఇవ్వలేదండి సామజవరగమనకి. 2 నెలలు ఆగాలన్నారండి. ఆ రోజు 2 నెలలు ఆపటం అనేది నాకు 2 హిట్లు బోనస్గా ఇచ్చారండి. గుర్తుందండి. అంటే ఆయన డేట్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. నాకేంటంటే స్టోరీ చెప్పిన తర్వాత ఇంకెవరిని నేను ఇమాజిన్ చేయలేను ఆ రోల్లో. ఆయనే కావాలి. అండ్ మా రిలేషన్ వేరే ఉందండి. కృష్ణ గారి రిలేషన్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో మీరు ఆ రోజు ఓకే చేసిన తర్వాత ఆ రోజు అనుకున్నాం సినిమా హిట్ అని. అండ్ ఇది కూడా సినిమా చూసిన తర్వాత డబుల్ హిట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం అండి. అండ్ ఆయన చెప్పారు కదా 3.0 అని, కన్ఫర్మ్డ్ అండి. బికాజ్ ద వే, అంటే ఆనెస్ట్గా చెబుతున్నానండి, ఎక్కువ లెంత్ వస్తుంది, ఒక సీన్ కట్ చేయాలి, ఏదైనా కట్ చేద్దాం అనుకుంటుంటే అసలు ఏది కట్ చేయలేకపోయాం. ఇంత పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నవ్వుతూనే ఉంటాం. అలాగని ఒక స్టోరీ, ఇట్స్ అన్ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ రామ్ డిడ్ వెరీ వెరీ వెల్. అండ్ మా హీరోయిన్స్, బోత్ ఆఫ్ దెమ్, ఇట్స్ ఫర్ మీ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ సంయుక్త. మూవీలో ఐ డోంట్ టెల్ యూ విల్ సీ ఎ న్యూ సంయుక్త, బట్ మంచి యాటిట్యూడ్ చూపించిందండి. సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ద వే షీ కోఆపరేటెడ్, ఇట్స్ ఊరికనే ముఖస్థుతిగా ఏం చెప్పట్లేదు. ది బెస్ట్ కోఆపరేషన్ ఐ హ్యాడ్ ఇన్ ద రీసెంట్ ఇయర్ సంయుక్త. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాక్షి ఈజ్ అవర్ హీరోయిన్. అండ్ నాకు ఒక చిన్న ఇది ఉండేది, సక్సెస్ ఇవ్వలేకపోయానే తనకని. విత్ దిస్ మూవీ ఐ కెన్ 100% గ్యారంటీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. షీ డిడ్ వెరీ వెల్ అండి. అంటే సంయుక్తతో పోటీ పడి యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఎస్, బట్ సంయుక్త పోటీగా ఇన్ హర్ ఓన్ వే షీ డిడ్ వెరీ వెల్. రామ్ గురించి నేను చెప్పొద్దా? సంయుక్తకే చెప్పన్నావు కదా. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్, ఏమని చెప్పాలి, ఎప్పుడు కాల్ చేసినా తను ఒక్కడ కాల్ చేసి మాత్రం ఎత్తానండి. ఎందుకంటే ఊరినే కాల్ చేయడు. సో డెఫినెట్లీ కాల్ చేసేది మంచి బిజీగా ఉన్న టైం, మంచి మీటింగ్లో, నేను అక్కడ ఉంటాను కదా, మీటింగ్ ఉన్న టైంలో కాల్ చేస్తే టక్ మనం బయటికి రావాలి. బయటకు వచ్చి అడుగుతాను, నిజంగా కాలా, సరదాగా చేస్తున్నావా లేకపోతే సీరియస్ అని. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్స్. ఎక్కడా కూడా ఇది కావాలి, అది కావాలి, ఇది అయితేనే చేస్తాను, ఇలాంటి ఏమీ లేవండి. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఉండాలి, మరింతమంది రావాలండి. ఇది తన కోసం అది చెప్పట్లేదు. ఇతను కనుక లేకపోతే ద కోఆపరేషన్ దట్ రామ్ గేవ్, ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ ఎవరు ఇవ్వలేదండి అంత కోఆపరేషన్ అనమాట. ఏదైనా ఆ రోజు షూటింగ్ జరగాలంటే ఏం చేయాలి, నాకు ఆర్టిస్ట్ రాకపోతే షూటింగ్ జరగదంటారు కదా, ఆర్టిస్ట్ని కూడా తనే పట్టుకునేవాడు, ఎవ్రీథింగ్ అనమాట. అండ్ యాజ్ అ టీమ్ వర్క్ వీ వాంటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా ఆడుతుందని అందరూ నమ్మారు. రిలీజ్ అండ్ టూ మనీ మూవీస్ అయ్యేసరికి రిలీజ్ డేట్స్ ఆర్ బికమింగ్ ప్రాబ్లమ్. మేబీ ఓటీటీ వాళ్ళు ఒక డేట్ చెబుతారు, ఆ డేట్కి సినిమాలు, ఇంకో సినిమా వస్తుంది, చేయగలమా లేదా, ఇవన్నీ ఉండేయండి. ద ఓన్లీ సీజన్ వేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీస్ కంటెంట్ బాగుంటే గ్యారంటీగా ఆడేస్తుందని సంక్రాంతి. దట్ వన్ లక్కీలీ ఐ లర్న్డ్ ఇన్ ద వెరీ ఫస్ట్ మూవీ ఆఫ్ మైన్. January 7th షూటింగ్ అయిపోయిందండి, నమ్మ వెంకటేశ. 14th రిలీజ్ చేసాం. షూటింగ్ వాజ్ డన్ ఇన్ బ్యాంకాక్ లాస్ట్. సో 1 week 6 days టైంలో సురేష్ బాబు గారు ఆఫ్టర్ వీ కేమ్ బ్యాక్ 11th అనౌన్స్ చేశారు దట్ ద డేట్ ఈస్ 14th అని. అప్పుడు నేను సోషల్ మీడియా ఇవన్నీ ఉండే కాదు, బట్ వీ స్టార్టెడ్ విత్ హౌస్ఫుల్స్. అప్పుడు తెలుసండి ఈ డేట్ మ్యాజిక్ నాకు. సో ఎన్ని సినిమాలు ఉన్నా అన్ని సినిమాలకి సంక్రాంతి సీజన్లో ఒక ఇది ఉంటుందండి, ఎవ్రీ వన్ విల్ బీ వాచింగ్.
సో డెఫినెట్గా కంటెంట్ బాగుంది, ఎప్పుడైనా పర్వాలేదు అనే ధీమాతోనే వి స్టార్టెడ్ ఆఫ్. బట్ అందరికీ డౌట్ ఉండేదండి, మీకే కాదు, అంటే మీకంటే 100% డౌట్ ఉంది. బట్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై హౌస్ ఎలా వస్తుంది అని సినిమా మధ్య ఎందుకు వెళ్తున్నారు. అండ్ నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్తో నా కాన్ఫిడెన్స్ ఏంటో, మా కాన్ఫిడెన్స్ ఏంటో అందరికీ అర్థమైపోయిందండి. నా వి నో దట్ Jan 14, 5:49 నుంచి మీరు థియేటర్గా రావటమే ముఖ్యం, నవ్వులు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఎవ్రీ వన్ దిస్ టైమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూవీ, అంటే వెన్ అవర్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ హార్డ్ టైమ్స్, ఎవ్రీ వన్ టుక్ ఇట్ టు దర్ హార్ట్, దే వర్క్డ్ హార్డ్. అండ్ అంటే ఒక టీమ్ హార్డ్ వర్క్ చేసి సంస్థను రక్షించాలంటే, పైకి తీసుకురావాలంటే ఏం చేయాలో అందరూ చేశారండి. మా కిషోర్ ఈజ్ మై బ్యాక్ బోన్, డే అండ్ నైట్ అనమాట. అంటే వెన్ యూ హ్యావ్ అబండెంట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్, ఫుల్ సక్సెస్ ఉన్నప్పుడు చేయటం వేరు, ఫెయిల్యూర్స్ తర్వాత చేయటం వేరు. అండ్ ఐఎమ్ లక్కీ అండ్ హ్యాపీ ఇన్ ఎ వే, బ్లెస్డ్ బికాస్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ. మరి ముఖ్యంగా మీరందరూ అండి, ద సపోర్ట్ ఐ రిసీవ్డ్ ఇన్ ద పాస్ట్ 2 years ఇస్ ఓవర్వెల్మింగ్. అంటే నా మీద మీరు చూపించిన ప్రేమకి బాధ్యతగా సమాధానమే ఈ సినిమా అండి. నెవర్ ఇప్పుడు వరకు కూడా సినిమా చూసి గ్యారంటీగా హిట్ అవుతుంది అనేది ఎవరో చెప్పలేరు. బట్ ఈ సినిమా చాలామంది చూసారండి. 100 మందిలో ఒకటి పెట్టుకున్నాను, ఒకడికి నచ్చపోయినా ఆలోచిద్దామని. చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చారు. సో వీ నో దట్ ఇట్ విల్ వర్కౌట్. అండ్ రేంజ్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిలీజ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని సినిమాలు బాగుండాలి, వాళ్ళ చిరంజీవి గారి సినిమా బాగుంది. కంగ్రాచులేషన్స్ మై డైరెక్టర్ అనిల్ రావిపూడి అండ్ మై కో ప్రొడ్యూసర్ సాహు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు, సుష్మిత గుండెల, గోల్డెన్ బాక్స్, అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. అంటే మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ రెగ్యులర్ యాక్టర్స్ అండి. మేము స్టార్ట్ చేసినప్పుడు నా డైరెక్టర్ శ్రీను వైట్ల ఒక బ్యాచ్ని మెయింటైన్ చేసేవారు. అంటే శ్రీను వైట్ల మూవీ అంటే ఒక బ్యాచ్ ఉంటుందన్నమాట. అందులో బ్రహ్మానంద గారు మా ఫిక్స్డ్. రేపటి నుంచి రామ్ అబ్రాజ్ మూవీ అంటే హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్, అండ్ ఒకళ్ళు మాత్రం గ్యారంటీడ్. అదా ఒకళ్ళు గ్యారంటీడ్ అండి. రామబ్బరాజు నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో ఆయన 3 times చేస్తారు, అంటే అర్థం చేసుకో, నీ సినిమా గ్యారంటీడ్. సో అండ్ ఎవ్రీ వన్ అండి, ఎవ్రీ వన్ వర్క్డ్ హార్డ్. వెన్నెల కిషోర్ కానీ, మా టీంలో సత్య అండ్ విశాల్ చంద్రశేఖర్, వి వర్క్డ్ బిఫోర్ కృష్ణగాడి వీరప్రేమ గాథలో. అండ్ ఇప్పుడు ఫౌజీకి, ప్రభాస్ గారి సినిమాకి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. Still, he gave us the best tunes, best soundings, and it's a musical hit right now. Then our photographer, and Baba Garu, and Yuvraj Koda, it's a 3rd film working. My writers, Nandu and Banu, Maku Samjavar Gamana, Bhairav Kona, and this is a hat-trick movie for us. They did a wonderful job, and the best thing about them is, రాసేసి వదిలేరండి. ఎవ్రీ మూమెంట్ దే విల్ బి విత్ రామ్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ దే రైట్, అది బాగా వస్తుందో లేదో చెక్ చేసుకుని అది ఉంటుందన్నమాట. అండ్ Jan 14th 5:49, Jan 14th అనగానే శర్వా సంక్రాంతి అంటున్నాం. ఈ సంక్రాంతి ఇది 3వ శర్వా సంక్రాంతి అవుతుంది. ఒక శతమానం భవతి కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ దిస్ టైమ్ ఇట్స్ నారీనర్ అండ్ మురారి. అండ్ బాలయ్య బాబు గారికి ప్రత్యేక థ్యాంక్స్ అండి. చెప్పగానే ఆయన టైటిల్ రిలీజ్ కూడా ఆయనే చేశారు. అండ్ ఆనెస్ట్గా మీరు డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని 3-4 సార్లు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలయ్య బాబు గారు. ఎవ్రీ వన్ అండ్ మరి ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఈ సినిమాని అందరూ చూడండి. 14th, 15th, 16th, 17th ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడండి.
ఫ్యామిలీస్తో చూడండి, ఎంజాయ్ చేయండి. మీడియా వాళ్ళకి కావాలంటే టికెట్లు మా ఆఫీస్లో ఎప్పుడైనా తీసుకోండి. మీకు ఎంఆర్పి కూడా లేదు, జస్ట్ కాల్ మాత్రమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, అండ్ మేక్ ష్యూర్ యూ కమ్ టు ద థియేటర్స్. Jan 14th, 5:49, Nari Nari Naduma Murari is here to make you laugh and make you feel. Thank you very much. థ్యాంక్ యూ అనిల్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా ఈ సంక్రాంతి శర్వాది, ఈ సంక్రాంతి మీది, ఈ సంక్రాంతి నారి నారి నడుమమురాది. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ చైర్స్ తీసుకుని రండి పైకి. అండ్ జనరలీ ఆర్బీఐ వెరీ ఫేమస్, అందరికీ తెలిసిందే. నాకు తెలిసి ఇది RBN అనమాట. ఈ టీం ఇలానే బ్యాక్ టు బ్యాక్ హిట్ ప్రాజెక్ట్స్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. RBN అంటే తెలిసిందే కదా. సో రామ్ అండ్ భాను అండ్ నందు. ఎస్, ఇప్పుడు ప్రశ్నలు. ఓకే, సంయుక్త అండ్ సాక్షి, నరేష్ గారు ఒక్క నిమిషం. ఓకే, డన్ అండి. యా, స్టార్ట్. అనిల్ గారు, ఇక్కడ వేణు. యా, అందరికీ వచ్చే డౌటే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 549 ఎందుకు అనేది. 15th లాస్ట్ రావాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. సో 15th వద్దాము అనే టైంకి సరే ప్రీమియర్స్ ఎప్పుడు వేద్దాం అనే దీంట్లో ఉన్నాము. సడన్గా మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. జనరల్గా నేను డేట్స్ అంటే ఏదో ఒక డేట్ మనకి మంచి టైం ఏంటంటే 603 వరకు ఏకాదశి ఉంది, చాలా మంచిది అన్నారు. సో 603 అన్నాం అనుకోండి, ఏ 610కో వేస్తాడు. ఎవరు ఫస్ట్ షో అన్నాం అనుకోండి, ఇప్పుడు వేస్తారో తెలియదు. సరే కొంచెం 10 నిమిషాల ముందని చెప్పేసి మన తెలుగు వాళ్ళందరికీ లక్కీ నెంబర్ 9 అంటారు కదా, ఆ 9 వచ్చేటట్టు అంతకు మించి వేరే ఏమీ లేదండి. లక్కీగా ఇట్స్ ఎ గుడ్ టైం అన్నారు. తర్వాత అంతకు. ఓకే, నరేష్ గారు, మీరు ఎక్కడ ఉంటారో అందరికి తెలిసినారు కానీ అడ్రస్ చెప్పలేదు, ఏంటి దాచిపెట్టేశారు? అదే చెప్తున్నానండి, నేను గోవాలో ఉంటానండి. కాదు కాదు సీరియస్గా చెప్తున్నానండి. నేను సంక్రాంతికి ఎందుకు గోవా, మీకు అర్థం కన్ఫ్యూజ్ కావచ్చు. షిర్దీకి వెళ్ళి ఈ సినిమాకి దండం పెట్టుకుని గోవాలో షూటింగ్ వెళ్తానండి. సో ఐ విల్ బి అవైలబుల్ ఇన్ గోవా. రావాలనుకున్న వాళ్ళు అక్కడికి రావాలా? తప్పకుండా నేనే ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తాను. ఓకే ఓకే, అనిల్ గారు, గోవా కాబట్టి బంగ్లాదేశ్ అంటే రారు మళ్ళీ. ఓకే, అనిల్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. ఇది బుక్ మై షోకి సంబంధించి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు, నెగిటివ్ రివ్యూస్ అని, లేకపోతే కామెంట్స్, రేటింగ్స్ అని చెప్పేసి. అవును, దానిపైన మీ రియాక్షన్ ఏంటండి? ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఎంత డ్యామేజ్ అయింది ఇంత ముందు? చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో నాకు పర్సనల్గా జరిగింది చెబుతానండి. బుక్ మై షో అనే యాప్ ఆర్ ఎనీ యాప్ అండి, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ కష్టపడి విత్ ఆల్ ద ఆర్టిస్ట్స్ ఒక సినిమా చేసినప్పుడు దాన్ని ఫస్ట్ రేంజ్లో రావాలంటే డబ్బులు కట్టాలి, దానికి లైకులు కొట్టాలంటే డబ్బులు కట్టాలి. వాళ్ళకి కావాల్సినట్టు దే ఆర్ జస్ట్ మిస్యూటిలైజింగ్ మన వీక్నెస్ని అండ్ ప్రమోటింగ్ అదర్ థింగ్స్. అంటే ఎలా తయారైందంటే ఒక సినిమాని రేటింగ్ పైకి తీసుకెళ్లాలంటే ఇంత ప్యాకేజ్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే అంటే వాటన్నిటిని ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్సే కదా. వస్తున్నానండి, ఎంకరేజ్ చేసింది ప్రొడ్యూసర్ అనే మనకు అందుబాటులో ఉందనుకోండి, మన బిజినెస్ బాగుపడాలంటే ఏమేం చేయొచ్చు అన్నీ చేస్తారండి. వాళ్ళు చెబుతున్నారు ఏమంటే మీ రేటింగ్ 9 కావాలంటే మాకు ఎంత కట్టాలని. నేనేం చేస్తాను, 10 కావాలి నాకు అంట, ఇంకెక్కువ కడతానంట. పోటీ కాదండి ఎక్కడైనా సరే, ఇది ప్రొడ్యూసర్స్ ఇదేనే కాదండి, పోటీ మనకున్న పోటీ కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అండ్ మేమందరం కలిసి, ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్నారు కదా, మేము చేసిన తప్పు మాకు తెలిసి అందరం కలిసి గిల్డ్లో వాళ్ళని పిలిచామండి.
పిలిచి ఒక రిక్వెస్ట్గా అడిగాం, అవి తీసేయండి, దానివల్ల ఇంపాక్ట్ పడుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, అందరు డబ్బులు నాశనం చేసుకుంటున్నారని. ఎందుకంటే రియల్ రేటింగ్స్ కాదు, రియల్ అంటే ఇట్స్ ఆర్గానిక్ వే అంటే కాదు, మేము చెయ్యమన్నారు. దాని రియాక్షనే అంతవరకు లేని ఆలోచన మాకు కలిగింది. అంటే మా విశ్వాళ్ళ టీం అందరూ కూడా వాట్ దే డిడ్ ఇస్, ఇది కాదు, ఎవరెవరు ఉన్నారు దీన్ని ఆపటానికి. అండ్ మన మెగాస్టార్ గారి సినిమాకి వి స్టార్టెడ్, రేపు మన సినిమాతో కూడా ఇది ఉంటుంది. అన్ని సినిమా ఆటోమేటిక్గా అయిపోతుందండి. అంటే ఆర్గానిక్గా ఉంటే బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక రివ్యూ అంటే కనుక యువర్ పర్సనల్ ఒపీనియన్ అది పెడతారు, బట్ అక్కడ ఏమవుతుంది, ఒక ప్యాకేజ్ ఇచ్చేసి దీన్ని ఇంత పెంచుదాం అంత పెంచుదాం, దోస్ ఆర్ ఆల్ అనెథికల్ అనలేం, కానీ వాళ్ళకి అది బిజినెస్. మన బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మేము తెచ్చుకున్నామండి. వాళ్ళ బిజినెస్ని తప్పట్లో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అదే అన్నారు, ఇది మా బిజినెస్, వి కాంట్ స్టాప్ అని. అరే మీ బిజినెస్ అంతా మా మీదగా ఆధారపడింది. వెన్ యువర్ బిజినెస్ ఈస్ హర్టింగ్ మై బిజినెస్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ ద కోర్ట్ ఆర్డర్ ఇస్ దట్ ఓన్లీ. ఓకే అండి, ఫేక్ ఇది మంచి పరిణామమే. ఇంకొకటి ఉంది, పోస్టల్ రిలీజ్ అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రొడ్యూసర్లు పోస్టల్ రిలీజ్లు బయటికి కలెక్షన్స్ చెప్పడం, ఇది ఒక డిబేటబుల్ పాయింట్ కదా, దీని మీద ఏమైనా డెసిషన్ తీసుకుంటారా? దాని మీద డెసిషన్ అంటే ఇది పర్సనల్ అండి, నేను ఎప్పుడూ ఆపేశాను. ఓకే, సో ఎవరి కాళ్ళు ఆపేస్తారు అంటే ఒక ప్రెషర్ ఉండేది, దాన్ని పబ్లిసిటీ స్టంట్ కింద తీసుకునేవాళ్ళం. ఇది మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటే గ్రాస్కి షేర్కి తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచం అంతా. ఉదాహరణకి దూకుడు అనే సినిమా 100 crores గ్రాస్ అని పెట్టాను ఫస్ట్ అని. గ్రాస్ తెలియదు కదా, నీకు 100 కోట్లు వచ్చేసినాయా అంటారు. 100 కోట్లు గ్రాస్ అంటే మనకు వచ్చేది 40, అది తెలియదు ఎవరికి. బట్ ఆ నెంబర్ చూసేసరికి అట్రాక్ట్ అవుతారు కదా, ఇట్స్ అ ప్రమోషనల్ స్ట్రాటజీ, బట్ సమ్వేర్ ఇట్ గాట్ మిస్ఫైర్డ్. అండ్ మన మా బ్రదర్స్ అందరినీ తీసుకెళ్ళిపోయారు కదా మమ్మల్ని అందరినీ, అప్పటి నుంచి నో పోస్టర్స్ ఆటోమేటిక్గా అయిపోయింది. అనిల్ గారు ఇది ఎంఆర్పి ధరలకి టికెట్లు అంటున్నారు కానీ అంటే రేట్ ఏ రేట్లు ఉంటాయి సార్? అంటే రెగ్యులర్ రేట్స్ అండి, కంప్లీట్ అంటే మామూలు డేస్లో ఎలా ఉంటుందో ఇట్స్ రెగ్యులర్ డేస్ థింగ్ అండి. ఇందులో ఒకటి చెప్పాలండి, మొన్న సంయుక్త యాక్ట్ చేసిన మూవీకి ఒకదానికి వెళ్ళానండి. వెళ్తే నేను టికెట్ కొనటం ఫస్ట్ టైం, వెళ్ళి 4 టికెట్లు అంటే కనుక 120 ఎంత అయింది, ఎంత అయిందా అన్నాను. అప్పుడు అవతల మా ఫ్రెండ్ కౌంటర్ వేసాడు, నువ్వు ఆగట్ టైంలో 40కి అమ్మేవి తెలుసా అంటే మన దాకా వస్తే కానీ మనకు తెలియదు. అండ్ అన్నిసార్లు చేయలేము, ఈసారి చేయగలం కాబట్టి వి థాట్ ద సేమ్ ప్రైస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ టు ఎవ్రీ వన్. సాధారణంగా సంక్రాంతి అంటే డిఫరెంట్ జానర్ సినిమాలు వస్తుంటాయి సార్. అంటే ఒక యాక్షన్ సినిమా, ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్. కానీ ఈసారి ఒకేసారి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్, అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి. సో ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సినిమాల్లో రిజల్ట్ తెలిసిపోయింది. సో మిగతా వచ్చే అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలే. ఇలా ఒకేసారి సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలు రావటం మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా, మీ సినిమాకు డిసడ్వాంటేజ్ అనుకుంటారా? వాటి ఒకసారి నవ్వితే ఒకరోజు లైఫ్ పెరుగుతుందండి, 5 సార్లు నమ్మితే 5 రోజులు పెరుగుతుంది, అర్థం చేసుకోండి. అనిల్ గారు ఇప్పుడు సార్ అన్ని నా మీద వేస్తున్నారండి. సార్ అనిల్ గారు మీరు సార్ ఎందుకో ఈ సినిమా ప్రమోషన్స్ కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా, ప్రెస్ మీట్ ఈవెంట్స్ కదా. అవునండి, ఈ సినిమాకి ఫస్ట్. అంటే శర్వా గారు ఇప్పుడు దాకా ప్రెస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ఏ ఆపర్చునిటీ కూడా అన్నీ అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. అవాయిడ్ చేయడం కాదండి, నిన్నంతా తను అక్కడ ఉన్నాడు, వీళ్ళందరూ ఆత్రేయపురంలో అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా సార్. ఎవరండి వీళ్ళు ఉన్నారండి. మార్నింగ్ వచ్చి అగైన్ డబ్బింగ్ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే రకరకాలుగా ఏదో మాట్లాడుతున్నారు, అంత శర్వానంద్ గారి కోఆపరేషన్ ఏమాత్రం ఉంది సినిమాకి? వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేషన్ అండి. ఇది 2వ సినిమా చేస్తున్నాను నేను తనతో. ఈ సినిమాలో ఇప్పుడు మహాసముద్రం అప్పుడు నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు, నేను కోవిడ్ టైంలో జరిగింది. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ ఎట్ ద టైమ్ ఆల్సో. ఈ సినిమాకి మాత్రం ఇన్ పర్టికులర్ ద వే హీ కోఆపరేటెడ్ అన్బిలీవబుల్ అండి. అంటే హలో మేము షూటింగ్ ఎప్పటివరకు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ 10 days వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది కాన్స్టెంట్. Jan 14th రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి, సార్ మనం గ్యారంటీగా రాగలమా? ముగ్గురు మాట్లాడుకున్నాం, వచ్చేస్తాం. ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని,
అప్పుడు కూడా వస్తారా? ఎవ్వరు ఏం చెప్పినా మనం వస్తున్నాము, సంక్రాంతికే వస్తున్నాం, సార్ అంటే చేసేద్దామండి. అంటే ఏంటి సార్ ఎవరన్నా చెప్తే మానేయడం ఏంటి జనరల్గా అసలు? అంటారు కదండి, ఎవరన్నా మీరే అంటారు కదండి, 5లో రావటం ఎందుకు అంటారు. అంటే మేము చెప్తే ఇన్ని అది రోజులు అది పోయినాయి కాదండి, కదా. మీరు చెప్తే ఇన్ని రోజులు కాదండి, ఎవరన్నా చెప్పొచ్చు కదా నాకు. అంటే ఎవరు చెబుతారు చెప్పొచ్చు కదా. సార్? అంటే జనరల్ గా నాకు అర్థం పక్కన కాలేదు అది. అది కాదండి, ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ మంచిది చెబుతారండి. కాదనా? ఓకే, ఓకే. మంచిది కాదనా ఐ మీన్? మంచిది కాదండి, అంతమంది ఓకే, ఓకే. వస్తున్నప్పుడు మీకు రావాల్సిన అవసరం ఏముందంటారు. ఓకే 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 సో అప్పుడే పోస్ట్ పోన్ చేసుకోకుండా వద్దామా అనేది ఫిక్స్ అయ్యామండి. ఓకే. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అయితే వస్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం కానీ డేట్ చెప్పలేదు. ఎందుకంటే ఆ పోటీగా రావాల్సిన అవసరం ఏదో ఫ్రీ డేట్ చూసుకుని వద్దాం అలా అనుకున్నాం. ఓకే. అనిల్ నరేష్ గారు, గారు వచ్చేసరికి థియేటర్ల ఇష్యూల్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. Yeah. ఈ కంఫర్ట్ ఇష్యూస్ లేకుండా థియేటర్స్ వచ్చాయా, లేదు తక్కువ థియేటర్స్ వచ్చినా పబ్లిసిటీ ఎక్కువ వస్తుందనే యాంగిల్లో ఉన్నా? అలా ఏం లేదండి, దొరికిన థియేటర్లు సరిపోతే థియేటర్ ఫుల్గా ఉంటుందండి. దే ఆర్ 2 things ఇన్ దిస్ వన్. మాకు ఒక భారీ బడ్జెట్ సినిమా థియేటర్లో అవసరం లేదు. అండ్ సంక్రాంతికి వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ 5 సినిమాలు వస్తున్నాయి అంటున్నారు. 5 సినిమాలు నెక్స్ట్ 3 వారాలు ఆడతాయండి. వేరే టైంలో వస్తే 1 వారమే ఉంటుంది. ఇప్పుడు మనకు 3 weeks క్లీన్ గ్యాప్ ఉంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి అందరికీ సేమ్ థియేటర్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ఈ చైన్ సిస్టమ్ థియేటర్స్ కోసం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఓటీటీ కోసం బాంబే వెళ్ళినట్టు బాంబే వెళ్ళాల్సి వస్తుంటుందా థియేటర్ల కోసం? ఓటీటీ కోసం బాంబే వెళ్ళరండి, ఉన్నారు కదా అందరూ. ఇక్కడే జరుగుతాయండి. అంటే వెళ్ళి మాట్లాడటం, ఇప్పుడు నరేషన్ చేయటం వేరు, స్టోరీని పిచ్ చేసుకోవచ్చు, ఆపర్చునిటీ ఉంది. ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ షూటింగ్ ఓటీటీ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పేసి ఓకే చేయించుకుని చేసుకోవచ్చు. అది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. డైరెక్టర్ రామ్ గారు, అంటే సామజవర్గమున ఎంత హిట్ అందరికి తెలుసు. అది అంటే మీరు ఊహించని విజయాన్ని మీకు ఇచ్చింది, అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడు దాని మీద ఒక అంచనాలు అనేది రెట్టింపాయి. సో ఎంత ఫన్ ఉంటుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది, బట్ పండుగ టైంలో. సో దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు? సామజవర్గమును నారీ నారీ నడమురారి మర్చిపోయేలా అట్లాంటి వినోదాన్ని ఇస్తుందా, లేదంటే మళ్ళీ కంబ్యాక్ సామజవరమే బాగుంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుందా? లేదు సార్, అంటే సామజవర్గంలో చేసినప్పుడు ఎలా అయితే చేసామో ఫస్ట్ సినిమా లాగా ఇది కూడా అలానే ఫస్ట్ సినిమా లాగానే చేసాం. అది అయిపోయింది, అది అయిన తర్వాత మళ్ళీ 2 years గ్యాప్ వచ్చింది. సో అగైన్ సేమ్ స్ట్రగుల్. ఇది కూడా సేమ్ ఫస్ట్ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టామో, ఎంత హార్డ్ వర్క్ పెట్టామో. కథలు వేరే, కానీ అల్టిమేట్గా మా గోల్ ఏంటంటే థియేటర్ అందరినీ నవ్వించాలని, అది రీచ్ అయ్యామనుకుంటున్నాం అంతే. బాలకృష్ణ గారు టైటిల్ రివీల్ చేశారు కాబట్టి, సో మంచి సూపర్ హిట్ మూవీ టైటిల్. సో దానికి ఎంతవరకు న్యాయం చేశారనుకోవచ్చు? అంటే మీరు చూపిస్తున్న కంటెంట్, ట్రైలర్ కావచ్చు, అదంతా కూడా సో ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనబడుతుంది. నేను మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ట్రయాంగిల్ లవ్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిపే క్యారెక్టర్ కాబట్టి నారి నారి నడుమురారి ఆల్రెడీ మనకు ఉన్న టైటిల్, అది చాలా పాజిటివ్ టైటిల్, హిట్ టైటిల్. అది పైగా అనిల్ గారు ఐడియా చెప్పారు, శర్వా గారికి చెప్పగానే ఆయన ఇమీడియట్గా బాలేబాబు గారిని అడిగారు. ఆయన ఈజీగా వెంటనే పెట్టుకోండి అని చెప్పి ఆయనే బ్లెస్ చేసి రిలీజ్ చేశారు. సో వెరీ హ్యాపీ. మీరు అన్నట్టు ఇప్పుడు ఆ టైటిల్ని ఎంత జస్టిఫై చేస్తామన్న ఒక బాధ్యత అయితే ఉంది. అది ఆ బాధ్యతను మనసులో పెట్టుకొనే మీరు ఖచ్చితంగా మీరు సినిమా చూసిన తర్వాత మీ అందరూ అయితే సచ్ ఏ క్లీన్ ఫిలిం అని అయితే ఖచ్చితంగా అంటారు. సామజవర్గంలో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారు, ఇది అలానే ఎంజాయ్ చేస్తారు. ప్రతి షో కూడా ఉదయం ఆడుతూ మొదలవుతుంది, ఇదేమో సాయంత్రం ఆడుతూ మొదలవుతుంది. ఉదయం పండగ వాతావరణంలో అలా ఉంటారు. సాయంత్రం ఎంతవరకు ఆడియన్ థియేటర్ వస్తాడనే నమ్మకం మీకు? పండగ ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పారు. ప్రొడ్యూసర్ 13th ఒక సినిమా రిలీజ్ అవుతుందండి, 14th ఒక సినిమా రిలీజ్ అవుతుంది. నేను మా 14th ఈవినింగ్ పెట్టుకున్నామండి. అంటే హెడ్ ఆన్ పొద్దున ఆ సినిమా చూడాలి, అది ఎంజాయ్ చేసి సాయంత్రం ఆ సినిమాకి రావాలి. అండ్ ఇన్ జనరల్ ఈవినింగ్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతాయండి. సో వీ థాట్ ఇట్స్ ద బెస్ట్ టైమ్ అండి, 15th or 14th ఈవినింగ్ అని. సార్ అనిల్ గారు, ఇందాక మీరు పిఎంఎస్ కోర్ట్ ఆర్డర్ గురించి చెప్పారు, నిర్మాతలకి చాలా ఆదా అవుతుందని చెప్పారు. ఆదా కాదండి, అంటే ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుందనే కదా? ఉపయోగపడుతుందండి 100%. సేమ్ అదే యూట్యూబ్లో వ్యూస్ అనేది కొంటున్నారు నిర్మాతలు, అది ఓపెన్ ఫ్యాక్ట్. అది అవునండి. ట్రైలర్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ ₹1 పెట్టలేదండి కొనటానికి. కాదండి, యూట్యూబ్లో ఇంకోటి ఉందండి, ఆర్గానిక్గా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. ఆర్గానిక్ ఖర్చు అంటే కనుక
అండ్ ఐఎమ్ ఇన్ టు ఇంటర్నెట్ అండ్ నా స్పెషలైజేషన్ ఎంఎస్లో ఇంటర్నెట్. ఒక ఆర్గానిక్ అంటే ఒక పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందండి, దానికి ఒక బంపర్ యాడ్ పెడతాం ఫ్రంట్. సో ఆ పెద్ద సినిమా ట్రైలర్ దెన్ మేబీ 10 million పీపుల్ వాచింగ్, వాళ్ళు సచ్చినట్టు మనకు వాచ్ చేసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ఆర్గానిక్ వన్. దానికోసం ఎంతైనా స్పెండ్ చేయొచ్చు. మీరు చెప్పింది ఇన్ఆర్గానిక్, ఊరినే పోస్టర్ వేయటమే కదా. మేము ఇప్పుడు మీ ఇందాక అడిగారు పోస్టర్లు వేసే సంస్కృతి అని, అది అయిపోయింది, ఇది కూడా ఆగిపోతుందండి. అంతే, పోస్టర్ వేసేది కాదండి, వ్యూస్ పెంచుకోవటానికి అదేనండి, పోస్టర్ కోసమే ఫైనల్గా వ్యూస్ పెంచుకో. ఇప్పుడు 100 million వ్యూస్ అండి, దానికి ఇంత ప్యాకేజ్, రేపు పొద్దున కల్లా వచ్చేస్తాయి వ్యూస్. ఎందుకు? అది పోస్టర్కే కదా. సో దాని మీద కూడా మీ నిర్మాతలందరూ ఏమన్నా ఆల్మోస్ట్ అందరికీ చెబుతున్నామండి, అది మియర్ వేస్ట్ అని. మోస్ట్లీ అది తగ్గిపోతుందండి, ఆ సంస్కృతి మొత్తం పోతుంది. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇందాక ఫీల్ అయినట్టుగా కొంచెం యూ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఏ లీన్ పీరియడ్ ఫర్ సమ్ టైమ్, అండ్ చాలా కరేజియస్గా, కాన్ఫిడెంట్గా, డిటర్మైన్డ్గా కనిపిస్తున్నారు. ఆల్ యువర్ డిటర్మినేషన్ షుడ్ రియల్లీ రిజల్ట్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్. మీ నారీ నడుమురారికి మేము ముందుగానే నా తరఫున నేను సంక్రాంతి శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ పాయింట్. అండ్ రామ్ గారు, మిమ్మల్ని అడిగేదానికి ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు అన్నది ఎప్పుడు కూడా నార్మల్గా మొదటి నుంచి, ఇఫ్ యూ వాచ్ ద లెగసీ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఫిల్మ్, ఒక మంచి పెద్ద హీరో, పెద్ద ఇమేజ్ ఉన్న హీరో ఇద్దరు హీరోయిన్లతో యాక్ట్ చేయడం అన్నది, పీపుల్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ రొమాన్స్ ఆడియన్స్ వైపు పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ యాజ్ ఫర్ యాజ్ శర్వానంద్ ఈజ్ కన్సర్న్ రైట్ నౌ, తను కూడా ఈజ్ నాట్ ఇన్ సచ్ ఎ సౌండ్ ఫామ్ టుడే, కొంచెం లీన్ పీరియడ్లో ఉన్నాడు తను కూడా. మీ ఈ కథని, ఇద్దరు హీరోయిన్ని శర్వానంద్ ఇప్పుడున్న ప్రజెంట్ ఫార్మేట్లో ఎంతవరకు ఆయన పుల్ చేయగలడు, రేపు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలడు అని అడిగితే, వాట్ విల్ యూ బి? శర్మ గారు యాక్చువల్లీ ఇలాంటి జానర్ ఫిల్మ్స్ ఆయనకి ఎక్కువగా, అంటే ఇద్దరు అమ్మాయిలతో చేయకపోయి ఉండొచ్చు కానీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ హీ డిడ్, లైక్ మహాన్ బావుడు కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, రన్ రాజారన్ కానీ. సో ఆయనలో ఆ కామిక్ టైమింగ్ చాలా ఉంది. బట్ ఆయన ఏంటంటే, నేను కూడా చాలాసార్లు అడిగాను, ఎందుకు సార్ మీరు ఆ సినిమా ఎలా సెలెక్ట్ చేశారు ఇదంటే, నేను అసలు అవే కథ విని వెళ్ళిపోతాను నేను అంతే అన్నారు ఆయన. సో ఆయన చేసిన నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్, ఇప్పుడు మళ్ళీ ఇది రాని రోజు కానీ అలాంటివన్నీ, స్టార్టింగ్లోనే ఓల్డ్ గెటప్లో ఉంటారు, టీనేజ్ పాప ఉంటుంది దాంట్లో. సో అలా అన్నీ చేస్తూ ఉంటారు ఆయన. కానీ మీరు అన్నట్టు వెన్ ఐ మెట్ హిమ్, నేను కలిసిన టైంలో ఇమీడియట్గా నేను ఈ నరేష్ని ఇవ్వగానే హీ ఎంజాయ్డ్ అలాట్. ఆయన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా, అదేం లేదు, అంటే కంటెంటే అలాంటిది. మీకు ఇందాక నేను చెప్తున్నట్టు, మామూలుగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇట్ కెన్ బి ఏ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఆర్ ఇట్ కెన్ బి ఏ డిఫరెంట్ పాయింట్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటి ఆ పాయింట్ అనేది మీకు రేపు తెలుస్తుంది. అండ్ మనం ఫస్ట్లో టీజర్లో చూపించినట్టు ఎక్స్ అండ్ ప్రజెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కాన్సెప్ట్, అదేంటి అన్నది మీరు అప్పుడు చూస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. బట్ కానీ శర్వా గారికి ఇట్ విల్ బి ఏ టైలర్ మేడ్ క్యారెక్టర్ అండి. ఆయన ఈజీగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఫుల్ ఫన్తో చేశారు. అండ్ కామెడీ ఎప్పుడు తప్పు చేయదు, అంటే ఇట్స్ అన్ సిచ్యువేషనల్ కామెడీ, ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్డ్ కామెడీ. సో సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది కాబట్టి దానిలో నుంచి వచ్చే హ్యూమర్ కానీ, కామెడీ కానీ ఆబ్వియస్గా ఆడియన్స్కి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అదే, దాన్ని బ్యాలెన్స్ చేయడానికే హీరోకి చాలా స్ట్రాంగ్ ఇమేజ్ ఉండాలి, లేకపోతే స్ట్రాంగ్ సక్సెస్లో ఉండాలి. కంటెంట్లో మీరు దాన్ని ఎట్లా కన్విన్స్ చేయడానికి వాజ్ దర్ ఎనీ ఛాలెంజ్ ఫర్ యూ? ఈ ఆలోచన ఉన్నదా మీకు కథ ఆయనకి చెప్పినప్పుడు కానీ, లేకపోతే షూటింగ్ టైంలో కానీ? అసలు ఏమీ లేదు, స్ట్రైట్ అవే కంటెంట్ నమ్ముకున్నాం, కంటెంట్తోనే వెళ్ళిపోయాం. ఆయనకి కంటెంటే చెప్పాం, ఆయన కంటెంటే మాట్లాడుతూ అసలు ఈ టాపిక్స్ అసలు ఎప్పుడు మాట్లాడలేదు. మీ మైండ్లో కూడా రాలా? లేదు. ఓ ఫెంటాస్టిక్. సంయుక్త గారు, నా ఈ కథ పరంగా ఇప్పుడు ప్రెజెంట్ డే సొసైటీలో గర్ల్స్ అండ్ బాయ్స్ మధ్యలో ఉండే ఈ రిలేషన్, డూ యూ అండర్స్టాండ్ తెలుగు ప్రాపర్లీ? ఓకే. రిలేషన్షిప్స్ కానీ, టెక్స్టేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, ఏవో చాలా షిప్పులు మార్కెట్లో బాగా తిరుగుతున్నాయి. సిచ్యువేషన్షిప్. ఐ స్పోక్ టు సాక్షి ఆల్సో డ్యూరింగ్ మై ఇంటర్వ్యూ ఆఫ్ దిస్. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ట్రెండ్స్లో ఈ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఈ కథ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఫెమినిజం, వాట్ విల్ యూ ఆన్సర్? థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, నేను ఈ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ ఐ మెట్ మై డైరెక్టర్, కొంతమంది ఐ స్పోక్ టు సమ్ పీపుల్. సో వాట్ దే సెడ్ ఇస్, అది ఎందుకంటే నేను ఆ టైంలోకి I haven't watched సామజవరగమన ఇన్ థియేటర్స్. సో ఇది నరేషన్ జరగబోతుంది. సో ఐ వాంట్ టు నో హౌ ఇస్ ద డైరెక్టర్ అంటే,
చాలామంది చెప్పిన ఒక సెంటెన్స్ ఏంటంటే, హీ షోస్ ద హీరోయిన్ ఇన్ ద రైట్ వే అన్నారు. సో అది అండ్ దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అట్ దట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, పొలిటికల్ కరెక్ట్నెస్ అనేది మీరు ఆ ఫెమినిజం గురించి మాట్లాడేప్పుడు, లేదంటే ఒక పొలిటికల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫెమినిజం, జెండర్ పొలిటిక్స్, we cannot I'm saying that when I heard the story, I felt that it is మీరు తెలుగులో మాట్లాడితే ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే, అదేదో అలా వెళ్ళిపోతుంది. అందుకని. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇట్ వాస్ కరెక్ట్ అని నాకు అనిపించింది. అంటే ఇది మీరు అనుకున్నట్టు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, లేదంటే ఒక అబ్బాయికి ఉన్న కన్ఫ్యూషన్, అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా, ఒక వెయిటేజ్ దాన్ని పెట్టి, అది కాదు. నో 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 అది మనం చాలా మాట్లాడాము ఇది. సో ఇట్స్ అబౌట్ ఒక జర్నీ ఆఫ్ లైఫ్లో మనం తీసుకునే డిసిషన్ని బట్టి హౌ థింగ్స్ గోస్, అది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కథ. ఓకే, I wouldn't have committed this film if I felt that there was something politically incorrect in it, especially in terms of relationship. Okay, adi I'll tell you, it's about ఇప్పుడు ఒక మన సొసైటీకి there are some things that are good. Okay, we cannot deny the fact that ఎప్పుడైనా సినిమా will influence society in some way. Influence అంటే ఒక సినిమా చూసి people will completely change అన్నట్టు కాదు. బట్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. ఒక థాట్ ప్రాసెస్ అయినా స్టార్ట్ అవ్వచ్చు ఒక సినిమా చూసి, దాంట్లో ఉన్న ఏదో ఒకటి చూసి పీపుల్ క్యాన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అలా చూసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పడానికి ఇట్స్ అ వెరీ సాఫ్ట్, బ్యూటిఫుల్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. కానీ దాంట్లో కూడా హీ మేడ్ షూర్ దాట్ ఆ ఫిలింలో ఇద్దరు హీరోయిన్స్ని పెట్టి వాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్లు ఇచ్చి, బ్యూటిఫుల్ ఎండింగ్, beautiful way in which all the characters has beautiful ending. అదేదో ఒక ప్రీ క్లైమాక్స్, లేదంటే ఏదో ఒక మొమెంట్లో సడన్గా వెళ్ళిపోయినట్టు కాదు. ఒక క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం ఒక బ్యూటిఫుల్ ఎండింగ్ ఉంది. సో ఐ లవ్ ద వే హౌ మై డైరెక్టర్ ట్రీటెడ్ విమెన్ ఇన్ దిస్ సినిమా. అంటే మీరు ఇన్ జనరల్గా మీరు ఒక హీరోయిన్గా కాకుండా ప్రైమరీలీ యువర్ ఎ ఉమెన్. ఇందాక మన నరేష్ గారు చెప్పినట్టుగా బ్యూటిఫుల్ ఉమెన్ మీరు. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిజువల్గా మాట్లాడితే, హీరోయిన్గా ఒక్క నిమిషం పక్కన పెట్టి, ఆన్ సోషల్ స్ట్రక్చర్, ఇవాళ రేపు 6 months రిలేషన్షిప్ అంటున్నారు, తర్వాత బ్రేకప్ అంటున్నారు, తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయినా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. దాని మీద యాజ్ ఎ ఉమెన్ వాట్ విల్ బి యువర్ కామెంట్ అండి? ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ద సోషల్ స్ట్రక్చర్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్. సో రైట్ నౌ ద పాయింట్ ఇస్ దట్ విమెన్ హ్యాస్ అ చాయిస్. దే హ్యావ్ అ చాయిస్. వాళ్ళకి ఒక చాయిస్ ఉంది లైఫ్లో ఏం చేయాలో. అంటే ఒకరిని ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్, ఒక రిలేషన్షిప్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఒక రైట్ డైరెక్షన్లో అది వెళ్ళట్లేదంటే దే మేక్ ద రైట్ చాయిస్ రాదర్ దాన్ అది ఒక టాక్సిక్ రిలేషన్లోకి it shouldn't go in a toxic direction, but women are making choice. So that's what my point of view about it. Good luck, all the very best. Thank you so much. నరేష్ గారు ఏదో చెప్పబోతున్నారు. నాగేంద్ర గారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి నా క్యారెక్టర్ గురించి మగాడిగా మీరు ఏం ఫీల్ అవుతారని మీరు చెప్పండి. అమ్మో, మీ క్యారెక్టర్ చూసి మగాడిగా నేను మాట్లాడితే ఎంత కెపాసిటీ ఏ మగాడికి లేదు. ఏ మగాడికి లేదు. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా, నేను ఒక ఆర్టిస్ట్గా, సినిమా చూసిన తర్వాత నేను ఒక క్యారెక్టర్గా, మీరు ఒక ఆడియన్స్గా, ఒక మగాడిగా నా క్యారెక్టర్ గురించి ఏమవుతారో నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను తప్పకుండా అడుగుతాను, బట్ నాట్ యాజ్ అ మ్యాన్. మిమ్మల్ని మ్యాన్గా అడిగే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. అలా కాదండి, నన్ను కాదు నేను అడిగేది, నా క్యారెక్టర్ గురించి అర్థమైంది. కానీ బట్ ఓన్లీ వన్ క్వశ్చన్ చెప్పండి. మీరు ఇందాక చెప్పినట్టుగా 4 స్తంభాల ఆట నుంచి లెక్క పెడితే పెద్ద చిత్రగుప్తుడి చెట్ట అవుద్ది మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఆ సీన్ వరకు బాగుంటుంది, లేకపోతే ఒక ఎపిసోడ్ వరకు బాగుంటాయి ఎంటర్టైన్మెంట్స్ గట్టాను. బట్ ఇక్కడ యాజ్ ఫర్ యాజ్ హిజ్ ట్రీట్మెంట్ ఈస్ కన్సర్న్డ్, యూఆర్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది సక్సెస్ ఆఫ్ సామాజ వర్గమన. ఓకే, ఈ సినిమా వరకు వస్తే మీరు ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసి ఇది కూడా నవ్వేసుకుంటూ సెట్లోని చాలా బాగా వచ్చింది అని అనుకోవడమేనా?
బట్ కెన్ యూ రియల్లీ మేక్ ష్యూర్ దట్ నారి నడుం మురారి విల్ హిట్ ది బుల్ సై? ఇప్పుడు ఒకటండి, ఎవ్రీ జనరేషన్లో ఒక జంజాల, ఒక ఈవీవి సత్యనారాయణ పుడుతూనే వస్తాడు. ఈ జనరేషన్కి సామాజ వర్గమన ఒక టర్నింగ్ పాయింట్ అండి ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్, ఫన్, కామెడీ మిక్స్. ఖచ్చితంగా డోంట్ కంపేర్ నారి, ఇట్స్ అబ్సల్యూట్లీ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ శ్రీవారికి ప్రేమ లేక అహనా పెళ్ళంట, మరి శ్రీవారికి ప్రేమ లేక మీద అహనా పెళ్ళంట డిపెండ్ అవ్వలేదు, దేని దానికే. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్. సేమ్ వే ఇప్పుడు జంబలగడి పంబ, చిత్రం బలచిత్రం రెండు వేరే, రెండు ఒకటే హీరో. అవును. ఒక ఫ్రెష్నెస్ సాయిరామ్ అబ్రాజ్ కానీ, రైటర్స్ భాను కానీ, నందు కానీ, ఒక కొత్త టీం వచ్చిందండి. నిజంగా ఇవాళ కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలకు భాగ్యరాజు గారు ఇలాంటి ఒక వరాలు ఎలా వచ్చినాయో, మళ్ళీ ఇది ఒక వరం అండి. ఈ టీం సాయిరామ్ అబ్రాజు, భాను అండ్ నందా రైటర్స్ నాకు పెద్ద వరం అండి. నిజంగా అస్సలు నో కంపారిజన్ అండి. ఇది కొత్త ఒరవడి, కొత్త జానరు, కొత్త ఫన్. నా క్యారెక్టర్ ఇంకా ఎక్స్పోజ్ చేయకూడదని, కే ర్యాంప్లో ఎలా ఎక్స్పోజ్ చేయలేదు, దీంట్లో ఎక్స్పోజ్ చేయలేదు. చాలా ప్యాకింగ్ ఉందండి. ఈ సినిమాకి ముందు ఒక ఇంజను, చాలా ఇంజన్లు, బోగీలు వెనకాల ఉన్నాయి. అవన్నీ కూడా యూ విల్ వాచ్ దట్ డే విత్ ఎంఆర్పి అండ్ ఎంజాయ్ ఇట్. కంగ్రాచులేషన్స్. అలాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మంచి బ్లాక్ బస్టర్ మూడ్ క్రియేట్ చేసి పెట్టించారు మొత్తం బోత్ ది స్టేట్స్ అండ్ ఓవర్సీస్ ఆల్సో. ఆ మూడ్లోనే మీ సినిమా కూడా ముందుకెళ్ళి అందరినీ క్యాప్టివేట్ చేస్తుంది, చెయ్యాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నరేష్ గారు, మీ దగ్గరికి వచ్చినప్పుడే ఈ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా ప్యాక్డ్గా ఉందా? మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకొని మీ క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేసుకున్నారా? ఒకటండి, సామాజ వర్గమన నాకు కథ చెప్పినప్పుడు, అఫ్కోర్స్ చెప్పినట్టు డేట్లు కొంచెం లేట్ అయింది, 2 months తర్వాతే నేను జాయిన్ అయ్యాను. ఇంకొకసారి చెప్పన్నానండి కథ సాయిరామ్ అబ్రాజ్. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో మీరు నవ్వుతున్నారు, కానీ దాంట్లో ఉన్న డెప్త్ నేను పీల్చుకోవాలండి. అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేసే క్యారెక్టర్స్. సేమ్ థింగ్ మళ్ళీ నారీ నడుము మురారి, సాయిరామ్ అబ్రాజు కథ చెబుతుంటే నేను నవ్వుతూనే ఉన్నా, సీన్లంతా నవ్వుతూనే ఉన్నా. అంటే జనరల్గా నా సినిమాలు నేను నవ్వుతూ చేయను, ఎక్కువ కంట్రోల్ అవ్వలేక నవ్వు వచ్చినాయి. అంటే యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్డ్ దోస్ సీన్స్. సో జనరల్గా స్పాట్ ఇంప్రవైజేషన్ ఎంతో 1%, 2% ఉంటుందండి. సాయిరామ్ అబ్రాజుకి హీ హెస్ గాట్ అన్ ఫ్లేర్ ఫర్ ఫ్యామిలీ కామెడీ అండి. అది మరొక్కసారి నారీ నడుము మురారి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తుందండి. లేకపోతే నేనేంటో చెప్పాను. మరి అనిల్ గారు, మీరు భారీ చిత్రం, అనిల్ గారు ఒక్క నిమిషం, అనిల్ గారు మీరు భారీ చిత్రాలు కూడా తీశారు రీసెంట్గా, అవి వర్క్ అవ్వకపోవచ్చు, మీకు చాలా ఇబ్బంది. హార్డ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్ బ్రింగ్స్ అవుట్ వెరీ బెస్ట్ అవుట్పుట్స్ అంటారు కదా, అది బిలీవ్ చేస్తున్నారా? అలా ఏం లేదండి. ఎనీ గివెన్ ఫ్రైడే ఎనీథింగ్ విల్ చేంజ్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. యా నరేష్ గారు, అయితే ఇందాక ఇప్పుడు మీరు చెప్పారు, అంటే వీళ్ళు ఈ టీం ఏదైతే ఉందో అంటే క్లీన్ ఫ్యామిలీ కామెడీగా అని చెప్పి, బట్ అంటే ట్రైలర్ వరకు చూసినప్పుడు ఏంటంటే మీ ఏజ్కిను తర్వాత అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. బట్ అది ఒక రకంగా చేస్తే బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ ఒక రకంగా చేస్తే క్రింజ్ అని కూడా అంటారు. సో అది దాన్ని మరి ఎలా పోర్ట్రే చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఎలా మలిచారు దాన్ని? ఇప్పుడు చేసింది ఈయన కదా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు ఒకటండి, ఎవ్రీ క్యారెక్టర్ నేను చూస్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటానండి. ఎందుకంటే ఫ్రాంక్గా అదే చెప్తున్నాను కదా, 40 daysలో 22 కథలు విన్నాను నేను. ఐఎమ్ చూసింగ్ ద బెస్ట్. అండ్ నాకు ఇవాళ మరొక్కసారి చెప్తున్నాను, ప్రతిసారి చెప్తాను, నా బ్లెస్సింగ్ ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ అండి. సో ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్ 1 film, ఈజ్ కమింగ్ విత్ ద సెకండ్ ఫిలిం. సెకండ్ టైం ఇద్దరు కలిసి చేస్తున్నాం. ఇంకోసారి చెప్తానండి, ఇదేదో ఒక హీరో, ఇద్దరు హీరోయిన్స్, ఇంతమంది క్యారెక్టర్స్ కోసం చేసిన సినిమా కదండి. ఈ కథకి వీళ్ళందరూ కావాలి కాబట్టి చేశారు. నా క్యారెక్టర్ ఇందాక అనిల్ గారు చెప్పినట్టు అది నేను చేస్తే బాగుంటుందని వచ్చిన క్యారెక్టర్. ఖచ్చితంగా దీంట్లో ఎక్కడ కూడా క్రింజ్ అనేది ఎవరికి అనిపించదండి.
యూ విల్ ఎంజాయ్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ కామెడీ. నా క్యారెక్టర్ కానీ, ఏ క్యారెక్టర్ కానీ, శర్వా క్యారెక్టర్ కానీ, అదర్ క్యారెక్టర్స్ కానీ, దాంట్లో ఏమాత్రం నాకేం డౌట్ లేదు. ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ వన్స్ అగైన్ రిపీటింగ్ సామజవర్గమన అన్న కానీ వన్ అదర్ సక్సెస్ ఆఫ్టర్ సామజవర్గమన. ఆల్ ద బెస్ట్ అండ్ సాక్షి, దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఫిల్మ్. సో సెకండ్ ఫిల్మ్ విత్ ఏకే. సో అంటే మీరు జస్ట్ ఆఫర్ చేశారు కాబట్టి చేశారా, లేదా మీ క్యారెక్టరైజేషన్లో ఏదన్నా కొంచెం స్పెషాలిటీ అనిపించేశారా? ఎందుకు ఈ సినిమా సైన్ చేయడానికి రీజన్ ఏంటి? No, this actually I had another opportunity also in the same banner, but like I said, I wanted to focus more on the content this time, and so I and Anil Garu is very, like, he's very open like that. He'll always give you a choice. As an artist, you have to be able to choose whether or not I want to do it. So this was definitely my choice after thinking and reconsidering, because I've realized that content has to be the king. So definitely it was a choice. సంయుక్త, యాక్చువల్గా మొన్నే రీసెంట్గా ఒక పాన్ ఇండియా సినిమాతో వచ్చారు, నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు, మధ్యలోనేమో ఒక రోమ్ కామ్తో వచ్చారు. అంటే మీ సినిమా చాయిస్ ఎలా పోతుంది? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 6 కొట్టబోతున్నారు కదా, 6 సినిమాలతో వస్తున్నారు. సారీ, ఈ ఇయర్. My choice of films, అది సాక్షి సెడ్ వెరీ రైట్. కాంటెంట్ ఇస్ ద కింగ్ అనేది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది ఒకటి. ఇంకోటి, యాజ్ అ పర్సన్ ఐ లైక్ there's a beauty in the unpredictability of cinema journey. అంటే ఒక మూవీ వర్క్ అవ్వాలి, అది సక్సెస్ అవ్వాలి, సమ్ రైటర్ ఆర్ డైరెక్టర్ షుడ్ ఇమాజిన్ మనని ఒక క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసి ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో మనకి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ కమ్ నెక్స్ట్ అనేది మనకి ఇప్పుడు తెలీదు. సో వన్ థింగ్ ఐ మేక్ షూర్ ఇస్ దట్ ఒక విరూపాక్ష తర్వాత సేమ్ ఐ గాట్ మెనీ, కానీ few scripts are written because the writer wrote it truthfully, but few people just write it because some film worked out. Now they feel that okay, the audience wants it, and they just write and package it. So one thing I look for in a script or in any film is the truth, how much that is. And sometimes I just want to experiment with myself. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు దట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ యాక్షన్ అనేది. ఇప్పుడు బ్లాక్ గోల్డ్ అని ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నా, ఫుల్ ఆన్ యాక్షన్. అండ్ దెన్ యాజ్ యూ సెడ్ ఐ ట్రైడ్ అవుట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ అండి ఇన్ దిస్ ఫిలిం. నాకు యాక్చువల్లీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ చేయాలనింది. మీరు రాసారా? ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ చేయాలని ఉంది. సో లైక్ దట్ ఐఎమ్ ట్రయింగ్ అవుట్. ఇప్పుడు స్వయంభూ ఇట్స్ అ పీరియాడిక్ ఫిలిం, దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ ట్రై చేశా, స్టైలిష్ యాక్షన్ ట్రై చేశా, ఆర్గానిక్ యాక్షన్ ట్రై చేస్తున్నాము ఇన్ బ్లాక్ గోల్డ్, పీరియాడిక్ యాక్షన్ ఇన్ స్వయంభూ ట్రై చేస్తున్నాం. సో అండ్ లైక్ దట్ ఐఎమ్ ట్రయింగ్ different genres. I feel that that's the way I want to navigate my career. అనిల్ గారు, సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు రామ్ అబ్బరాజు వర్కింగ్ స్టైల్ గురించి. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, డైరెక్టర్ సైడ్ నుంచి కంప్లీట్గా వర్క్ విషయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా అంటే నాట్ ఓన్లీ మనీ వెనక పడుతున్నారా, లేదా వర్క్ నేచర్ వెనక పడాలి, ఈ పద్ధతి అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? మార్చుకోకపోతే వాళ్ళు మారిపోతారండి, అంతే. అంటే రామ్ గారు, మీకు అంత కామెడీయే శర్వా సంక్రాంతి అంటున్నారు, ఎమోషనల్ కంటెంట్ కూడా ఇందులో మనం సర్ప్రైజింగ్గా ఉంటుందా? ఎందుకంటే ఆడాళ్ళ మీద ఒక సాంగ్ కూడా ఇందాక మీరు ప్లే చేయడం జరిగింది. సో దాన్ని ఎమోషన్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎమోషన్ లేకపోతే అది సోల్ లేదు కదా. ఎమోషన్తో పాటు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే. రామ్ గారు, అంటే ఇండస్ట్రీలో రైటర్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 10 yearsతో పోలిస్తే ఇప్పుడు రైటర్స్ ఒక 2-3 ఫిల్మ్స్ చేసిన తర్వాత డైరెక్టర్స్ అవుతున్నారు. మీరు చాలా హానెస్ట్గా అంటే రైటర్స్కి ఏ వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ ఇస్తూ ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీ రైటర్స్ గురించి చాలా పర్టికులర్గా చెప్తున్నారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. అంటే గోస్ట్ రైటర్స్గా మిగిలిపోతారు చాలామంది, కానీ మీరు అలా కదా వాళ్ళకి కథ మొదలైతే అక్కడ కదండి, అక్కడి నుంచే మొదలెట్టాలి అందరినీ. కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు వేసుకోవటం అనేది చూస్తున్నాం కానీ, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ఎందుకు ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇస్తే ఏమైంది? అందరికీ తెలుసు కదా ఎవరే పని అది చేస్తారు. మంచి విషయం అంటున్నా. అలా ఉంటే చాలామంది రైటర్స్ ఇంకా ఉండుతారు కదా. సో మీ టీంని ఇప్పుడు మీదైతే రైటింగ్ టీం ఉందో
వీళ్ళు కంటిన్యూ అవుతుందా లేకపోతే కొత్త అది వాళ్ళకి మన అవకాశం- చెప్పినది అవుతుంది, వాళ్ళు డైరెక్టర్లు అవుతారు, బట్ అయినా కానీ వాళ్ళకి రైటింగ్ సైడ్ ఇంకా అది ఉంటుంది కాబట్టి అది నేను వాడుకుంటూ ఉంటాను అంతే. చెప్పండి సార్. సార్ నేను ట్రైలర్ గురించి మాట్లాడతాను సార్. ట్రైలర్లో నాకు ఒక డైలాగ్ ఒకటి నచ్చింది సునీల్ గారిది. వైన్ షాప్కి వెళ్ళి 12 ఇయర్స్ కాదు 18 ఇయర్స్ కాదు ఫ్రెష్ స్టాక్ లేదా అంటారు. నేను విజయవాడలో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ బీర్లో ఎంత వాటర్ కలపాలి అనేది అది గుర్తొచ్చింది. ఎవరు సార్ ఈ ఐడియా ఎవరిది అది? అలా ఏం లేదండి, అది యాక్చువల్గా ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆ ఐడియా మటుకు సునీల్ గారిది. అది ఆయన వచ్చి చెక్ చేస్తూ మా సీన్ ప్రకారం ఆయన ఏదో చెక్ చేస్తుంటే వీళ్ళు ఏదో చెప్పాలి, ఆయనే కావాలని 12, 18 అని చెప్పి ఆయన ఇంప్రూవైజ్ చేశారు అది. సో అది ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది కనెక్ట్ అవుతుందని అనుకున్నాం. చాలా మంది కనెక్ట్ అవుతుంది సార్. యా సారీ రామ్, అది తీసేయాలని నేను చాలా హింసించానండి. ఎందుకు సార్? కాదండి, ఇప్పుడు కాదు, చూసుకుంటాం కదా, ఇది మరీ ఇది అనుకుంటారు, ఇది తెలియకుండా ఉంటుందా అని. బట్ తను నన్ను కన్విన్స్ చేయడానికి సంజయ్ దత్ వీడియోలు ఆ వీడియోలు ఈ వీడియోలు పంపించాడు. కాదండి, ఒక బిట్లో యాక్చువల్గా ఏదో ఇప్పుడు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక క్యారెక్టర్ వెళ్తూ బాటిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు డబ్బులు ఉన్నాడు, వాడు బాటిల్ ఎందుకు తీసుకెళ్తాడు అంటారు. సార్ అది వేరే ఎమోషన్ సార్, మీకు తెలియదు, మీరు తీసుకెళ్ళకపోతే అందరు తీసుకెళ్ళరా అంటే నేను వాదించి మరీ పెట్టించుకున్నా, అది అంతే. సూపర్ సార్. సార్ నరేష్ గారు సార్, మీ డైలాగ్ కూడా ఒకటి ఉంది, సర్వా పిల్లలు మీ పిల్లలు కలిసి ఆడుకోవాలి, అది జరుగుతుందా సినిమా ఎండింగ్లో? మీరు థియేటర్లో చూడాలి. నాకెందుకు ఏమనిపిస్తుంది అంటే నారీ నారీ నడుమ మురారి పార్ట్ 2 కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో చూడండి, కానీ ట్రావెల్ మాత్రం చూడాలండి. నిజంగా ఫాదర్ అండ్ సన్ ట్రావెల్, ఇంత వెరైటీ ట్రావెల్ ఇంతవరకు మీరు చూసుంటే నాకు చెప్పండి ఈ సినిమా చూసిన తర్వాత. ఇలాంటి ఫాదర్ అండ్ సన్ చూసుంటారు, అంత అన్యోన్యంగా వాళ్ళిద్దరు కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎనీవే మిగతాదని రామ్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి. సార్ సామజవర్ గమన ఈజ్ కంప్లీట్లీ ఎంటర్టైన్డ్ అండ్ ఆల్సో దాంట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఇంటర్వెల్ ప్లాట్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉంటుందో చాలా సటిల్గా, అంటే అది ఏమాత్రం బార్డర్ క్రాస్ అయినా అది వేరే వెళ్ళిపోతుంది. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్ ఏదన్నా విచ్ ఈస్ సర్ప్రైజ్ టు ద ఆడియన్స్ అనేది ఏదన్నా ఉంటుందా? ఉందండి, రిలేటబుల్గా ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఇప్పుడు జరిగే బయట జరిగే దాంతో రిలేటబుల్గానే ఉంటుంది, కాంటెంపరీ ఇష్యూ ఉంటుంది. దాన్ని కూడా అంతే స్మూత్గా నీట్గా హ్యాండిల్ చేసాం అంతే. సాక్షి గారు, సో అంటే మీరు చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ కొంచెం యాక్షన్ రిలేటెడ్ ఉంటాయి, ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఆల్సో లవ్ యూత్ కనెక్ట్ఫుల్ ఫిలిం. సో మీరు ఇందులో ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏదైనా వైల్ డూయింగ్ ద ఫిలిం? I think I didn't think of anything as a challenge because, like I said, everybody's praising Sairam sir for a reason. He gave us space. When he gave me the character, he gave me the space to become Nitya, to become that version. And I also feel that Nitya, to a lot of extent, is like Sakshi only. So I didn't feel much of a challenge. And the shoot as well is filmed from a very happy perspective and a funny perspective. So I think I like that genre, and I had too much fun to think of it as a challenge, to be honest. సాక్షి గారు, యూ సెడ్ లైక్ టు మీ ప్రీవియస్లీ మీకు అసలు కోపం రాదు, యూ వోంట్ గెట్ యాంగ్రీ ఇన్ రియల్ లైఫ్ అని చెప్పారు. సో బట్ ఒక బాయ్ ఫ్రెండ్ ఆర్ లవర్ ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ కానీ అలాంటి పర్సన్ వచ్చినప్పుడు చాలా కోపం వస్తుంది, అంటే వాళ్ళ ప్రీవియస్ థింగ్స్ ఇవన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు. సో రియల్ లైఫ్లో ఎప్పుడు అంటే ఈ సీన్స్ ఇవన్నీ చేసేటప్పుడు సంయుక్త గారి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? I am thinking without revealing. So you got how do angry I on say? Samyukta garu on this set, right? No, I did not. I'm a sweet girl. Yeah, what? I will never get angry. యా ఫైనల్ మీరు అడగడానికి ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి, పాస్ చేయండి ఒక్కసారి శరత్ కొంచెం ఫైనల్గా. మీకు బ్యాటరీలు అయిపోతున్నాయి, మాకు బ్యాటరీలు లాగుతున్నాయి. చెప్పండి సార్. మీ సినిమాలు అన్నింటిలో అంటే లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్స్లో మీ మీద మీ జోక్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. అది మీరు ఇప్పుడు మీరు ఈ సినిమాలో మెన్షన్ చేసిన మళ్ళీ నా మీద అంటే నా మీద కాదు కదా,
ఆ క్యారెక్టర్ మీద జోకులు ఎక్కువ అదే అవుతున్నాయి. అంటే బట్ మళ్ళీ పెళ్ళి అనే కైండ్ ఆఫ్ సెల్ఫ్ ట్రోలింగ్ అనేది, సో మీరు ఎంతవరకు ఓపెన్గా ఉంటున్నారండి ఈ సెల్ఫ్ ట్రోలింగ్? See, this is all fun films and there's no trolling or anything in this. There's a fun film. సో ఆ క్యారెక్టర్కి సూట్ అయిన డైలాగ్స్ వస్తున్నాయి అంతే. బేసిక్గా అల్టిమేట్లీ ఇప్పుడు కే ర్యాంప్ ఉందనుకోండి, ఇప్పుడు అది కూడా నా క్యారెక్టర్ అందరు నడుములు పట్టుకుంటానంటే అది కాదు కదా. నాట్ లైక్ దట్. ఆ క్యారెక్టర్ అందరు నడుములు పట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, పట్టుకుంటాడు, లవ్ స్టోరీ ఉంటుంది. దీంట్లో వాడికి మళ్ళీ పెళ్ళి అవుతుంది, తప్పే ఉంది, ఎంతమంది చేసుకోవట్లేదు. కాబట్టి అంటే మీకు ఒక యాక్టర్గా కానీ లేదంటే ఒక మనిషిగా కానీ మీకు పెట్టుకున్న లిమిటేషన్స్ ఏముంటాయి సార్ అసలు? అస్సలు పెట్టుకోనండి, అస్సలు పెట్టుకోను. ఇఫ్ ద సీన్ డిమాండ్ దట్ ఐ వాక్ విత్ అండర్వేర్ ఆన్ ద మెయిన్ రోడ్, ఐ విల్ వాక్. నో ఫ్రాంక్లీ ఐమ్ టెలింగ్, ఐ రెస్పెక్ట్ ద క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ నచ్చనే చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ గుంటూరు టాకీస్లో బాత్రూంలో సీన్ పెట్టారు నాకు, సెల్ఫ్ రియలైజేషన్. సో అది పెట్టినప్పుడు దెర్ వాస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్ ఇన్ దట్, సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో ఎనీథింగ్ క్యారెక్టర్లో దెర్ జెన్యూనిటీ. ఐ బిలీవ్ ఇన్ స్టాన్స్ లెవెన్స్కీ స్కూల్ అండి. ఇఫ్ దోస్ characters have the genuinity and the emotion and they carry the soul of the character, I will do it. Any sort of character, negative, comedy, troll, anything, I will do it. It shouldn't, as you said, personal తీసుకోకూడదు. It should be taken as an entertainment అంతే. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ జనరేషన్ యాక్టర్స్లో మీరు ఒక్కళ్ళు అలా చేయగలుగుతున్నారు, సో దట్స్ అప్రిషియబుల్. అంటే అది ఎందుకంటే మెంటలీ ఐఎమ్ 30, ఫిజికలీ ఐఎమ్ 20. సో ఐ ఎంజాయ్ ఇట్. సో ఇట్స్ నాట్ అ బిగ్, సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ అంతే. సార్ డైరెక్టర్ గారు ఒకసారి సార్ ఎస్కేఎన్ స్పీచ్లు అంటున్నావా అని డైలాగ్ చెప్పించారు వెంకటేశ్వర్ గారితో. అవును, ఏంటి ఆయన ఆయన స్పీచ్లు మీకు కూడా కూడా ఆయనే చెప్పారు. ఎస్కేఎన్ స్పీచ్ గురించి వెన్నెల కిషోర్ గారు చెప్పారు. మా సంబంధం ఓకే చేసాం. అంటే లేదు, ఫన్ అది. తర్వాత మేము యాక్చువల్లీ అనిల్ గారు మన సెన్సార్ అప్పుడు పంపించారు కూడా, ఎన్ఓసి కూడా తీసుకున్నాం మేము. సో నో ఇష్యూస్. అండ్ లేదు, అది ఇట్స్ ఫన్. అంటే అందరూ మన వాళ్ళే కదా. ఆయన ఆబ్వియస్గా మీకు తెలుసు ఆయన స్టేజ్ ఎక్కి తెలమాడతారు అంతే. ఓకే అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సేవ్ ద డేట్, Jan 14th 5:49 నారీ నారీ నడుమ మురారి మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది. అండ్ ఈ సంక్రాంతి శర్వాదే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ విత్ శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.